ప్రజలు కావాల్సినంత ఈజీ. తమ్ముళ్ళు అంటాడు, సెల్ ఫోన్ కనిపెట్టిందని అంటాడు. నీ పేరు చెప్తే ఏం గుర్తుకొస్తుంది? నేను చెప్పనా? చెప్పారు. ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచింది గుర్తుకొస్తుంది. మన కోర్టుల సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ లాంటికి అయితే ఇమీడియట్ గా బెయిల్ ఇస్తారు. అల్లు అర్జున్ లాంటి ఇదిలో అడిగాడు 110 కేసులు ఉన్నాయి. రేపు పొద్దు నుంచి అసలు ఏమనుకున్నావు నువ్వు సీఎం మీద ఇట్లా పెట్టి తిరుగుతావా అని చెప్పేసి కేసు అయింది. తర్వాత మీరు చూస్తే కట్ చేస్తే ఫోటో జగన్ గారితో దిగారు. మీకు ఎంత ప్యాకేజ్ వస్తుంది ఇలా సపోర్ట్ చేయడం వల్ల? బేసికల్లీ అదే జగన్మోహన్ రెడ్డి అనే ఒక హిందూ అయి ఉంటే ఇప్పుడు మీరు ఈ కూటమి ప్రభుత్వానికి మీ వైసీపీ పార్టీకి ఏమి ఇస్తారు? ఎన్ని మార్క్స్ ఇస్తారు? కూటమి ప్రభుత్వం ఏం చేసిందని మాకు తెలియాలా? ఈ రోజున ఆడపిల్లల మీద మా తెనాల్లో ఒక అమ్మాయిని లాగి పెట్టి కొడితే అమ్మాయి చచ్చిపోయి లాగి పెట్టి కొడితే తెనాల్లోనే 12 మటలు జరిగినాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. అమ్మటి రాంబాబు గారు కూడా నోరు జారడం, నేను మీ మీదకి వస్తా, కారు పగలు కొడతా, అమ్మ లెక్కలు తిడతా. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు? వస్తారు, కింద నుంచి పైకి మెట్లు అడుగుతారు, సార్ ఆగడతారు. నారా లోకేష్ గారు కూడా చాలా అభివృద్ధి చెందారు. చాలా అంటే ఆ ఇష్యూ ఎందుకు వచ్చింది? ఏం తప్పు లేకుంటే లడ్డు ఇష్యూ ఎందుకు తీశారు? సేపు లెగితే పరిపాలన ఏమున్నది ఆంధ్రప్రదేశ్ లో? లెగితే తిరుమల లడ్డు. చంద్రబాబు నాయుడు గారు చేస్తారని తెలుసు కానీ మళ్ళీ ఇంత దిగజారిపోతాడా అని చెప్పేసి అనుకున్నాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సునీత టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ కాదు, ఈయన మళ్ళీ పొలిటికల్ లీడర్ కావాలనుకుంటున్నారా? రాబోయే కాలంలో ఎమ్మెల్యే పోస్ట్ ఇస్తా అన్నారా, లేకుంటే వైసీపీలో ఏమైనా పోస్ట్ ఇస్తా అనుకున్నారా? నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే తను ఏజ్ చిన్నది కానీ అన్ని వైసీపీ మీద సపోర్టింగ్ గా మాట్లాడతాడు, టీడీపీకి అగెనిస్ట్ గా మాట్లాడుతుంటాడు. నారద అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. అండ్ తెనాలి వెంకటేష్ మనతో ఉన్నారు. ఇన్స్టాలో ఇన్ఫ్లుయెన్సర్ గా చేస్తుంటాడు, చాలా వీడియోస్ చేస్తుంటాడు, వైరల్ అవుతుంటాయి. అండ్ రీసెంట్ గా తన మీద ఒక కేసు కూడా అయింది. ఆ కేసు ఏంటిది, అసలు వైసీపీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు, టీడీపీని ఎందుకు వేసుకుంటున్నాడు, ఇప్పుడు తెనాలి వెంకటేష్ ని అడిగి తెలుసని ప్రయత్నిద్దాం. నమస్తే వెంకటేష్ గారు. నమస్తే. అసలు నా మీద మస్తు ట్రోలింగ్ చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే టికెట్ అది కూడా అన్నారు కదా. అవును, మళ్ళీ ఇప్పుడు ఎవరైనా ఎందుకు పొలిటికల్ ఎందుకు వస్తారు? ఏదైనా ఆశించే వస్తారు కదా. మీరు ఏం ఆశించారు? ఎమ్మెల్యే టికెట్ పొలిటికల్ గా వచ్చారని చెప్పేసి చెప్పారు. మీకేమన్నా మీరు వీడియోస్ పెడుతున్నా? ఏ వీడియోస్ పెడతారు? జనాలకి నిజాలు తెలియాలని పెడుతున్నాను. జనాలకి నిజాలు అంటే చాలా ఉన్నాయి చెప్పడానికి. అవును, చాలా ఉన్నాయి. ఏముంది? ఓన్లీ మీరు పొలిటికలే చేస్తుంటారు కదా. పొలిటికల్ నిజాలే, పొలిటికల్ నిజాలు, పొలిటికల్ వాస్తవాలు. దానికి ఏమంటారు? పొలిటికలే కదా. అవును, పొలిటికల్ నిజాలు చేస్తున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే సీట్ కోసం, ఎమ్మెల్యే సీటు కోసం. సరే 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 మాట్లాడదాం. నారద అంటే ఏంటిది? నారద టాక్స్ అని యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టారంటే, నేను నారద టాక్స్ నేను ఆల్రెడీ 4-5 ఛానల్స్ లో వర్క్ చేసి ఉన్నాను. ఓకే. ఎక్కడ చేసినా గానీ ఒకరికి నేను 90 ఛానల్స్, 190 ఛానల్స్ యూట్యూబ్ లో ఉన్నాయి. నువ్వు ఏది చేసినా సరే జగన్మోహన్ తిడతారు, జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాజీ. నువ్వు ఏది చేసినా సరే నీకు టైం టు టైం శాలరీ వస్తుంది, మధ్యాహ్నం ఫుడ్ పెడతాం, అంతా బాగుంటుంది. 24 లోనే మంచి శాలరీస్ ఉన్నాయి. ఓకేనా? ఉన్నాయి. మన వల్ల కాల. అరే ఉన్న వాస్తవం ఇది చెప్పాలి జనాలకి. ఓకేనా? సో నారద అనే పేరు ఎందుకు పెట్టామంటే, నారద అంటే జ్ఞానాన్ని ఇచ్చేవాడు అని అర్థం. మీరు జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళు. నారద అన్న పేరుకి అర్థం చెప్తున్నా. సో జనాలకి వాస్తవాలు తెలియాలి అని చెప్పేసి. ఓకేనా? ఇప్పుడు ఏముంది, 4 ఛానల్స్, న్యూస్ ఛానల్స్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు నేను పబ్లిక్ బైట్స్ కూడా తీసుకున్నాను. ముందు జనాల్లోకి పోయి అడిగితే జగన్మోహన్ రెడ్డి అంతా నాశనం చేశారన్నాడు. మీ దగ్గర ఏం డేటా ఉందని అడిగా నేను. ఓకేనా? చెప్తున్నారు డైరెక్ట్ న్యూస్ ఛానల్స్ చెప్తున్నారు అంటున్నారు. ఎందుకు వాళ్ళదాకా ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు కూడా తిరుపతి లడ్డు గురించి న్యూస్ ఛానల్స్ లో వస్తాయి అంటాడు. నువ్వు న్యూస్ ఛానల్స్ చూసుకొని మాట్లాడాలా, నీ దగ్గర ఉన్న రిపోర్ట్లు చూసుకొని మాట్లాడాలా? నీ దగ్గర కాగ్ రిపోర్టో, నీతి ఆయోగ్ రిపోర్టో, ఈ రిపోర్టు. ఓకేనా? కాగ్ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చి లెక్కలు అంటే ఆదాయం కానివ్వండి, మన ఖర్చు కానివ్వండి, ఎక్స్పెండిచర్ ఎంత, అదంతా కూడా దాన్ని ఆడిట్ చేసి ఇచ్చే సంస్థ కాగ్. ఓకేనా? ఆ కాగ్ ఓకే, నా రిపోర్ట్ ఉంది మన దగ్గర, ఇదిగోండి ఇంత ఇచ్చారు, ఇన్ని అప్పులు అని చెప్పేసి చెప్పాలా? లేదా నేను ఊహించుకొని నేను ఇట్లా వచ్చినాయి అని చెప్పేసి చెప్తామా? 14 లక్షల కోట్లు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఊహించుకున్నాను అని చెప్పేసి చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. చెప్పాడు అసెంబ్లీలో.
చెప్తే 14 లక్షల కోట్లు అప్పు అయిపోయింది అని చెప్పిన రాష్ట్రానికి నువ్వు పెట్టుబడి పెడతావా? పెట్టుబడి పెడతారు? ఎవడన్నా అప్పుల పాలైపోయింది, అక్కడ ప్రజలు కొనే స్థాయిలో లేరు. కొనే స్థాయిలో లేనప్పుడు అక్కడ నువ్వు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయడానికి ఎవడన్నా ముందుకు వస్తాడా? వాడు వ్యాపారం చేస్తే ఒక 4 ఉద్యోగాలు వస్తాయి. ఆ స్టేట్ జిఎస్టిపి పెరిగింది. ఇవన్నీ రాకుండా వాళ్ళు చేశారు అని చెప్పి నేను చెప్తున్నా. అంటే నేను అనేది ఏంటంటే ఒక్కరి మీదనే డప్పు, అంటే ఒక్క మీదనే సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు సీఎం అయ్యారు, తను ఇన్ని సీఎం అయిన హయాంలలో తను ఇన్ని టర్మ్స్ లో ఒక్క మంచి పని కూడా చేయలేదా? ఏం చేశారో చెప్పమంటున్నా, నేను మిమ్మల్ని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేసి కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ ఏదైనా ఒకటి ఉందా? హైదరాబాద్ ఎట్లా అభివృద్ధి అయింది? చంద్రబాబు నాయుడు చేశారా? చంద్రబాబు నాయుడు గారు కదా. ఎప్పుడు హైటెక్ సిటీ కాదు హైదరాబాద్ దేన్ని బేస్ చేసుకొని చెప్తున్నారు మీరు? ఇప్పుడు ఎక్కడ చూసినా మనకు తెలుస్తుంది కదా, దేన్ని బేస్ చేసుకొని చెప్తున్నారు. ఇప్పుడు అదే కదా హై టాక్, అదే కదా ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధి చెందింది. ఈ నిజాలు చెప్పాలన్నదే హైదరాబాద్. ఇది రాజీవ్ గాంధీ గారు ఇంటర్నెట్ రివాల్యుయేషన్ స్టార్ట్ చేసిన తర్వాత, ఓకేనా, ఇంటర్నెట్ అప్పుడు ఐటీ కానీ ఇవన్నీ కానీ మనకి ఎక్స్ప్లోర్. నేను ఎందుకు చెప్పడం, రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మీకు కేసీఆర్ గారు చెప్పారు, ఇంతమంది చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఐటీకి సంబంధించి చంద్రబాబు నాయుడు పీకింది కేసీఆర్ చెప్పారు, ఓకేనా. ఆయన శిష్యుడైన రేవంత్ రెడ్డి గారే చెప్పారు. మళ్ళీ శిష్యుడు అంటే కోపం వచ్చిద్దాం రేవంత్ రెడ్డి గారికి, ఓకేనా. రాజీవ్ గాంధీ గారి టైంలో నుంచి చెప్పారు. ఆయన మళ్ళీ హైదరాబాద్ కి ఔటర్ రింగ్ రోడ్ కానీ మెట్రో కానీ లేకపోతే ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు వేశారా? రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, ఎవరు తీసుకొచ్చారు? రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే నీకు ఒక ఆరోగ్యశ్రీయో 108 ఫీజు రియంబర్స్మెంట్ ఎవరు గుర్తుకొస్తాయి. నీ పేరు చెప్తే ఏం గుర్తుకొస్తుంది? నేను చెప్పనా? చెప్పాను. ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచింది గుర్తుకొస్తుంది, అంతే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పేరు చెప్పగానే ఏం గుర్తుకొస్తుంది జనాలకి? మందించేసి పార్టీ లాక్కున్నాడు. ఆయనే 18 మంది జర్నలిస్టులను కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు నమ్మి నేను పిల్లని ఇస్తే నాకు ఇంత ద్రోహం చేశాడని చెప్పి ఆయనే చెప్పాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ఛానల్ లో కూడా నా వీడియోలు ఉంటాయి, వెంకటేష్ తెనాలి అని చెప్పేసి. జగన్ మా రోడ్డు బాగోపోతే తెనాలి టు మంగళగిరి రోడ్డు బాగలేదు, జగన్మోహన్ రెడ్డి గారు యాక్సిడెంట్లు అవుతున్నాయి తీసి పెట్టింది నేను. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు తెలుగుదేశం పార్టీ అఫీషియల్ లో ఇప్పటికీ కూడా ఉంటారు. వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు రోడ్ వేశారు, నేను చెప్తున్నా, వీళ్ళు రోడ్ వేశారు. తెలుగుదేశం పార్టీ వీళ్ళు రోడ్ వేశారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వేశారు? ఓకేనా, కరెక్ట్ గా మంగళగిరి నుంచి చింతలపూడి వరకు నారా లోకేష్ గారు నియోజకవర్గం ఎండయ్య వరకు వేసుకున్నారు. మళ్ళీ అక్కడి నుంచి మా సాగు మాది, మా తెనాలికి, ఓకేనా. గుంతలు పూడ్చారు, అంతే, గుంతలు పూడ్చారు. అంతే. మాకు మళ్ళీ మంత్రి ఉన్నాడు నాదెండ్ల మనోహర్ గారు, జనసేనలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు. మళ్ళీ ఆయన నేర్చుకోలేకపోయాడు రోడ్డు. మరి కరెక్ట్ గా నారా లోకేష్ గారి నియోజకవర్గం స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యేంత వరకు రోడ్డు వేసుకున్నారు. అదే రోడ్డు మీద నేను గతంలో వీడియో తీసి పెట్టా, ఇప్పుడు కూడా వీడియో తీసి పెట్టాను. ఇప్పుడు బాగుంది. ఇక్కడ వరకు కాదు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వేసుకున్నారు. మరి తెనాలికి ఏమైపోయింది? నంది వెలుగు నుంచి మళ్ళీ మా తెనాలి వరకు మరి రోడ్డు వేయాలి కదా. చేసింది చెప్తాం, కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారు నా చేతికున్న రింగు అని చెప్పి చూపించి మాట్లాడుతున్నారు. నేను ఎట్లా ఉంటుండే చెప్తున్నా. ఇందులో నా బ్లడ్ ప్రెషర్ తెలుసుకోవచ్చు, నా యొక్క హెల్త్, నా గ్లూకోజ్ తెలుసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు. అది నువ్వు కనిపెట్టావా? ఫ్లాష్ లైట్ తమ్ముళ్ళు, దీనికి కూడా సృష్టికర్త నేనే. ఏమనుకుంటారంటే వాళ్ళు, మనం ఒక 10 సార్లు చెప్పామనుకోండి దాన్ని, మీరు ఇందాక హైదరాబాద్ చంద్రబాబు నాయుడు నేనే చేశా అని చెప్పేసి ఒక 10 సార్లు చెప్తా ఉంటే ఓకే జనాలు కూడా 10 సార్లు 11 సార్లు ఈయనే చేశాడు అని చెప్పి నమ్మేస్తారు అన్న ఇదిలో ఉన్నారు. అర్థమైందా? మీరు వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి చూడండి. ఎప్పటికెప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు దానికి సైబర్ టవర్స్ కు పునాదేసింది ఆయన, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కాదు, ఓకేనా, ఆలోచన కాదు. సరే, 1900 దాన్ని ఇనార్గ్రేట్ వచ్చేసరికి 2000లోనో 2002లోనో సంథింగ్ 1999లోనో ఎప్పుడు జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఎందుకు ఓడిపోయింది? అంత విజనరీ కదా అది. చేసి ఉంటే వైసీపీ ఎందుకు ఓడిపోయింది? వైసీపీ ఎందుకు ఓడిపోయింది? నెగిటివ్ దుష్ప్రచారం కూడా కాదు, అవన్నీ కాదు. రీసెంట్ గా మన వీళ్ళ కూటమిలో ఉన్న ఈయన పేరు ఏం పేరు, మన నిర్మలా సీతారామన్ గారి హస్బెండ్ పరకాల ప్రభాకర్ గారు వైర్ అనే సంస్థకి మీకు ఒక వ్యాసం ఇచ్చారు, ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు, ఓకేనా. అర్ధరాత్రి 2 గంటలు 3 గంటల వరకు పోలింగ్. ఎక్కడైనా చూసారు ఎప్పుడన్నా? మీరు ఎప్పుడో నుంచి ఓటేయడం చూసేవారు. 2-3 గంటల వరకు పోలింగ్, ఓకేనా. ఆయన మొత్తం ఇచ్చారు డీటెయిల్ గా. అర్ధరాత్రి పూట ఎన్ని ఓట్లు పెరిగినాయో ఇచ్చారు. మీకు సాయంత్రం 8 గంటల వరకు చూస్తే 69% సంథింగ్ ఉంది. 8 నుంచి 11 లోపు నీకు 81% వచ్చింది ఓటింగ్. ఎట్లా పెరిగింది? ఇప్పుడు సాయంత్రం 5 తర్వాత మీకు మాక్సిమం సాయంత్రం 5 తర్వాత 6 లోపు ఎలక్షన్, 6 గంటల వరకు 6 గంటల వరకు నీకు ఎలక్షన్ అయితే 1 or 2% పెరగడమే గగనం, ఓకేనా. అప్పటి వరకు పోలింగ్ రికార్డ్ అయింది 68 పాయింట్ సంథింగ్.
నీకు 1 or 2% అయినా 70కి వెళ్ళాలి. నీకు 82% ఓటింగ్ వచ్చిందంటే ఎట్లా వచ్చింది? ఈవీఎంలు ఛార్జింగ్లు ఎందుకు పెరిగినాయి? అర్థమవుతుందా? 50 లక్షల ఓట్లు పెరిగినాయి అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. 50 లక్షల ఓట్లు అంటే నార్మల్ విషయం కాదు. చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు 10,000, 15,000తో ఓడిపోయారు. ఓకేనా? ఇప్పుడు ఆ విషయం తప్పు, ఆయన చెప్పింది తప్పు, ఆయన చేసిన ఇది తప్పు. ఎలక్షన్ కమిషన్ ఆయన మీద యాక్షన్ తీసుకుందా? నువ్వు ఇట్లా జనాల్లో నెగిటివ్ ప్రచారం చేస్తున్నావు, దీనివల్ల ఇదైతుంది, నువ్వు ఇట్లా ఇది చేస్తున్నావు అని చెప్పి ఆయన మీద ఏమైనా యాక్షన్ తీసుకోవడమో, కేసు పెట్టడం ఏమని చెప్పి మరి ఎందుకు చేయలేదు? మీరు కూడా అడగలే కదా? ఎందుకు అడగలేదు? కేసు వేశారు, ఆల్రెడీ కేసులు నడుస్తా ఉన్నాయి. వేశారు, 2 కేసులు వేశారు. కానీ మన న్యాయ వ్యవస్థ మీద కూడా ఇంక నమ్మకం కోల్పోతుంది జనాలకి. ఏదైనా అప్పుడు వేశారు, అప్పుడు బాలినేని గారు పిటిషన్ వేశారు. బాలినేని అప్పుడు వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఆయన వేస్తే ఏమన్నారంటే, మేము మళ్ళీ రీపోలింగ్ పెడతాం అంటున్నారు. ఇప్పుడు ఆయన సెలెక్ట్ చేసుకున్న పోలింగ్ బూత్లు ఎన్ని ఉన్నాయో, పోలింగ్ బూత్లలో అక్కడ ఉన్న ఈవీఎం మిషన్, నీ వివిప్యాట్ స్లిప్స్ తీసుకొచ్చి బయటకు ఉమ్మరేసి, ఇగో ఈవీఎం బాక్స్ లో ఇన్ని ఓట్లు ఉన్నాయి, వివిప్యాట్ స్లిప్స్ లో ఇన్ని ఉన్నాయి స్లిప్స్, బయట తీసుకొచ్చి 2 మ్యాచ్ అయినా లేవా అని చెప్పేసి సెలెక్టెడ్ పోలింగ్ బూత్స్ లో చూపించాలి. చూపించుకోకుండా మేము మళ్ళీ రీపోలింగ్ పెడతాం అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన 5 లక్షలు 10 లక్షలు ఎంతో కట్టి నీకు దీనికి సంబంధించి చూపిస్తా, అదే మ్యాచ్ కావాలని చెప్పేసారు. మళ్ళీ రీపోలింగ్ పెడతామంటే మళ్ళీ జనాలందరూ వచ్చి ఓట్లేస్తే అప్పుడు తెలుస్తుందా? దీని అర్థం ఏంటి అని అడుగుతున్నా నేను. మ్యాచ్ చేసి చూపించాలి కదా. అనేకం ఒక్కటి కాదు, కర్నూలు చావుకి అనేక కారణాలు అంటే వైసీపీ ఓటమికి అనేక అనుమానాలు ఉన్నాయి. అంటే ఈవీఎం మిషన్ల ద్వారా అవును, ఎలక్షన్ కమిషన్ క్లారిటీ ఉన్నంత వరకు అది ఖచ్చితంగా ఉంటది. ఎప్పుడు వస్తుంది క్లారిటీ? ఈ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. మరి అది జగన్ గారు కూడా దీనికి ఫైట్ చేస్తున్నారా? జగన్ గారు సైలెంట్ ఉన్నారే దీని మీద? ఇంకా ఏదైనా సరే ఇప్పటికిప్పుడు అంటే అర్థమవుతుంది ఏంటంటే, నాకు అర్థమవుతుంది ఏంటంటే, విత్ ఇన్ అప్పుడు వచ్చిన ఒక 1 year 1.5 year లో ఇంకేదైనా చేస్తే దాని మీద ఫైట్ చేస్తే, లేదు అనుకుంటే నెక్స్ట్ ఎలక్షన్ కి ఫైట్ చేయడమే. దాని మీద అయితే కేసు వేశారు, దాని మీద వేశారు, ప్రతిపక్షం లీడర్ స్టేటస్ మీద వేశారు, దాని మీద వేశారు, అన్ని కూడా నడుస్తా ఉన్నాయి. మరి మన కోర్టుల సంగతి తెలిసిందేగా. అల్లు అర్జున్ లాంటి అయితే ఇమీడియట్ గా బెయిల్ ఇస్తారు. అల్లు అర్జున్ లాంటి ఇదిలో అడిగైతే ప్రజా సమస్య గురించి ప్రజలకి క్లారిటీ రావాల్సిన దాని గురించి మాత్రం ఫైట్ చేయరు. బంగ్లాదేశ్ లాగో, పాకిస్తాన్ లో ఒక ప్లేస్ లో లాగో తిరుగుబాటు వస్తే అప్పుడు కానీ మన క్లారిటీ. కానీ ఇన్ని చేస్తున్నారు కదా, మీ మీద కేసు ఫైల్ అయింది కదా, మీరు కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం జరిగింది. అసలు మీ మీద కేసు ఎందుకు ఫైల్ అయింది? మీరు ఏం మాట్లాడారు అట్లాంటి మాటలు? ఇప్పుడు మీకు పింగళి దశరథరామ్ తెలుసా? పింగళి వెంకయ్య గారి మనవడు. అవును. ఆయన మనవుడికి మన దేశం ఇచ్చిన గౌరవం ఏంటో తెలుసా? ఆయన నిజమైన జర్నలిస్ట్. ఆయన మనవుడు ఇండియన్ ఫ్లాగ్ రూపకర్త. ఓకేనా? ఆయన మనవుడికి మన దేశం ఇచ్చిన గౌరవం ఏంటంటే, నడి రోడ్లో నరికి చంపేశారు ఆయన మనవుడికి. ఎన్టీఆర్ గారి టైంలో, సీనియర్ ఎన్టీఆర్ గారి టైంలో బెల్లి లలితక్క ముక్కలుగా నరికేసి బావిలో పడేశారు. ఇక్కడ వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళకే తప్పల. నా మీద చిన్న కేసు, నేను చేసే వీడియోలకి. ఏం కేసు అండి? నువ్వు ఎగ్జాంపుల్ చెప్పావు కానీ వాళ్ళతో పోల్చుకుంటున్నావు. కానీ నేను పోల్చుకోవట్లా, వాళ్ళ లాంటి పెద్దోళ్ళకి తప్పలేదు. మనం ఎంత చిన్న కేసు. 2024 సెప్టెంబర్ లో ఆరు ఆగస్ట్ లో వరదలు వచ్చినాయి. అవును. వరదలు వచ్చిన తర్వాత వీళ్ళు కనీసం ఇంటిమేషన్ వల్ల, పైనుంచి నీకు వరద వస్తున్నప్పుడు ముందుగా ఇంటిమేషన్ ఉంటుంది. నువ్వు ఇంటిమేషన్ ఇచ్చి జనాలు ఖాళీ చేయించుకోవాలి. ఎందుకు ఖాళీ చేయించుకోవాలా? నువ్వు ఖాళీ చేయించుకోకపోవడం వల్ల 30 మంది 40 మంది చచ్చిపోయారు నిద్రలో. నెల రోజులు ఫుడ్ లేక ఏం లేక అల్లాడిపోయారు. ఫుడ్ లేక ఏం లేక సీఎం సహాయక నిధిగా కింద కూడా చాలా చాలా ఫండ్స్ వచ్చాయి. మరి ఆ ఫండ్స్ ఎట్టి అర్థం కాదు. 2024 ఆగస్ట్ లో నేను వీడియో పెడితే అది ఇమీడియట్ గా పెట్టగానే ఇన్స్టాగ్రామ్ లో 5 లక్షలు వ్యూస్ వచ్చింది. మన ఐటీడీపీ బ్యాచ్ ఉంటారు, ఓకేనా, వాళ్ళ ఆఫీస్ కి కూడా పోయినా నేను. సీమరాజా ఒక బయట తీసుకుందాం అని చెప్పేసి నేను ఆ టైంలో పోతే అక్కడ 200 మందిని చూసాను. వాళ్ళ పని కామెంట్లు, ట్యాగులు చేయటం, రిపోర్ట్లు కొట్టడం అంతే. సో వాళ్ళు ఒకేసారి ఆ వీడియోకి ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నాడు అని చెప్పేసి 200 మంది ఏపీ పోలీసులు ట్యాగ్ చేశారు. ఏపీ పోలీసులు నా ఫోటో తీసుకొని నువ్వు ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నావు అని చెప్పేసి, నీ మీద సీరియస్ అఫెన్స్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు ట్వీట్ చేశారు. నేను వాళ్ళకు కూడా క్వశ్చన్ చేశాను, సార్ ఇప్పుడు అది ఫేక్ ఇన్ఫర్మేషన్, మీకేం సంబంధం? గత గవర్నమెంట్ లో ఇలాగే పనిచేశారు మీరు. ఫేక్ ఇన్ఫర్మేషన్ 14 లక్షల కోట్లు 30,000 మంది అమ్మాయిలు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. చంద్రబాబు నాయుడు 14 లక్షలు మీరు ఎట్లా పనిచేశారని దానికి కౌంటర్ క్వశ్చన్ చేశాను. 2024 నేను సెప్టెంబర్ లో వీడియో పెడితే 2025 నవంబర్ లో పిలిచారు నన్ను పోలీస్ స్టేషన్ కి. ఎందుకు అంత లైట్? అది వాళ్ళని అడగాలి మీరు. అప్పుడు దాకా వెళ్ళినప్పుడు అడుగుతారు కదా, అప్పటిదాకా ఐడెంటిఫై అవ్వలేదంట నేను. ఓకే.
రమ్మన్నారు, పోలీస్ స్టేషన్ కి రా అని చెప్పేసి చెప్పి నాకు డబ్బులు కూడా లేవు సార్, నాకు డబ్బులు లేవు రాటాకి. సరే ఎప్పుడు వస్తా అన్నాడు. సరే నెక్స్ట్ వీక్ లో చూసుకొని వస్తా అని చెప్పాను. ఈ లోపల చూసుకొని వస్తా అని సరే అని చెప్పేసి బయలుదేరి ఆయన ఫోన్ చేశాడు. ఇంకా అంతలోకి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి డిజిటల్ బుక్ అన్నారు కదా, నేను అట్లాగే నాకు తెలిసిన వైసీపీలో లీగల్ సెల్ లాయర్ ఒక ఆయన అప్రోచ్ ఇట్లా అంటున్నారని చెప్పేసి చెప్తే అవునా అని చెప్పేసి నేను అప్పటి వరకు నేను చెప్తాను కదా, నేను అసలు వాళ్ళ జెండా పట్టుకుంది లేదు, మా ఇంటి దగ్గర తిరిగింది లేదు, వైసీపీ జెండా పట్టుకుని ఒక ఫోటో ఉండదు, నాది ఒక ఫోటో ఉండదు, ఏముండదు. వాళ్ళు ఏం చేశారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరు లాయర్లు పెట్టారు. ఇంకా పోలీసు వాళ్ళతో మాట్లాడుతున్నారు. పోలీస్ అయినా ఇంకా ఆయన పేరు చెప్పను, సిఐ ఓకేనా, రాజంపేట. ఆయన ఏమన్నాడు, నీ మీద ఇంకా 110 కేసులు ఉన్నాయి. 110 కేసులు ఉన్నాయి. రేపు పొద్దు నుంచి అసలు ఏమనుకున్నావు, నువ్వు సీఎం మీద ఇట్లా పెట్టి తిరుగుతావా అని చెప్పేసి ఇట్లా మాట్లాడి నీసు వచ్చింది మాట్లాడు. లాయర్లు ఏం మాట్లాడద్దన్నారు ఆయన మీద, ఎందుకంటే ముందు నువ్వు బెయిల్ తీసుకోను ఇంకోటి తీసుకోవడం బయటికి రాడు. అసలు కేసు ఇక్కడ నాకు అర్థం కాక అడుగుతాను, నేను క్వశ్చన్ చేస్తాను. క్వశ్చన్ చేసినప్పుడు మీరు కేసు ఏందో నాకు అర్థం కాదు. ఆయన్ని అడగొద్దన్నారు, మీరు గొడవ పెద్ద చేయకు, కేసు ఏంది నాకు అర్థం కాదు. నేను అడిగిన దానికి సమాధానం ఇంకొకళ్ళు, లేకపోతే మహా అయితే ఆయన నిర్మలా రామానాయుడు ఆయన డిపార్ట్మెంట్ కి సంబంధించి వాళ్ళు ఎవరైనా ఆన్సర్ చెప్పడమో ఇంకోటి ఏపీ ఫ్యాక్ట్ చెక్ అని చెప్పేసి ఉంటుంది, వాళ్ళు ఏమో చెయ్యాలా. పోలీసుల కేసు అని నాకు అర్థం కాదు. ఆయన ఏమన్నారు, రిమాండ్ వేస్తాం అది ఇది అని చెప్పేసి అన్నారు. నేను బయటకు వచ్చి లాయర్లకి వేసుకోమని చెప్పండి, నాకు ఇబ్బంది ఏం లేదు. నేను కోర్టుకి వెళ్తాం, కోర్టుకి వెళ్ళి జడ్జి గారి ముందు వాస్తవం చెబుతా, నేను వేసిన పోస్ట్ మీద ఇప్పటికే నేను స్టాండ్ అయి ఉన్నా, నేను పెట్టిన పోస్ట్ మీద ఓకేనా, ఇప్పటికే నేను స్టాండ్ అయి ఉన్నా. ఆయన ఏం మాట్లాడతారు చెప్పానండి. ఇంటిమేషన్ ఎందుకు ఇవ్వలేదు మీరు, ఇంటిమేషన్ ఇస్తే ఎక్కువ మంది చచ్చిపోతారని చెప్పేసి మాట్లాడారు. తర్వాత వీళ్ళు 30 మంది చచ్చిపోతే నాకు అదే కోపం వచ్చేసి, ఇలా బంధువులు ఎవరైనా ఉంటే తెలుస్తుంది, నొప్పి 30 మంది 40 మంది నిద్రలో చచ్చిపోయారంటే ఏందా ఇది, ఎవడి యొక్క నిర్లక్ష్యం కారణంగా ఇది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంకి నీకు రిటైనింగ్ వాల్ కట్టించి ఆ కృష్ణలంక ప్రాంతాలంతా కూడా కంప్లీట్ చేసి ఇచ్చాడు. మరి చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటికే ఆ కృష్ణలంక రిటైనింగ్ వాల్ ఏదో కంప్లీట్ చేసుకోవాలి 3 సార్లు. 95లో ఎన్టీఆర్ గారిని దింపేసి 99లో బీజేపీతో కలిసి అప్పుడు కూడా పొత్తే ఇండిపెండెంట్ గా గెలిచిన చరిత్ర లేదు చంద్రబాబు నాయుడు. ఇండిపెండెంట్ గా తన ఎలక్షన్ కి వెళ్ళి ఆయన ముఖ్యమంత్రి అయిన చరిత్ర లేదు. ఓకేనా. మళ్ళీ 99లో తర్వాత 2014 నుంచి ఏమి కావు, అది వచ్చి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కంప్లీట్ చేసింది. అది అంటే ఇప్పుడు కేసు లాస్ట్ కొట్టేసిరా, ఇంకా నడుస్తుందా మీ కేసు? అది లాయర్లు చెబుతా అన్నారు, వాళ్ళ పేరు నేను పట్టించుకోవాలి. నేను అడగలా, ఇంట్రాగేషన్ ఏం లేదు, లాయర్లే మాట్లాడుకున్నారు. లాయర్లు మేము చేస్తాము. కానీ ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ జగన్ గారి దగ్గర కూడా కలిసి ఫోటో దిగినట్టున్నారు కదా. కేసు పడిన తర్వాత ఆయన ఏం చెప్పాడు, ఆయనే చెప్పాడు డిజిటల్ బుక్ లో మీరు పార్టీ కార్యకర్త అవ్వాల్సిన అవసరం లేదు, ఏ ప్రజలకి ఎవరికి అన్యాయం జరుగుతున్నా మీరు ఎంటర్ చేయమని. నేనేం ఎంటర్ చేయలేదు, నేను వీడియోలు పెడతా ఉంటా కూడా బాగా అబ్జర్వ్ చేస్తున్నారు. కుట్రోడ్ నిజాలు చెప్తున్నాడు, న్యూట్రాలిటీ లేదు ఎక్కడ కూడా. బయట ఏ ఛానల్లో చూసినా గానీ మీకు నేను వెళ్ళి చదువుతున్నా గానీ వెంకటేష్ లేదు, లేదు ఇట్లా చేయగలిగితే చెయ్యి, లేదంటే లేదు, ఉన్న వాస్తవం. అందుకని చెప్పేసి ఇవన్నీ నడవరా, నా తిప్పాలు నేను పడతా, ఏదో చేసుకుంటా. ఒక యూట్యూబ్ ఛానల్ నారదా టాక్స్ అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. అందులో దారుణంగా వస్తుంది ఇన్కమ్. 2 నెలలకు మీకు తెలిసిందే యూట్యూబ్ ఛానల్లో 2 నెలలకు 10,000. ఇప్పుడు అంటే 13,000 మంది సబ్స్క్రైబర్స్. మనం ఏదో సబ్స్క్రైబర్స్ కొనేసి సబ్స్క్రైబ్ కొట్టినప్పుడు మళ్ళీ వచ్చి మనకు చూడాలన్నది టార్గెట్. నాకు ఒక డౌట్ అండి, తెనాలి వెంకటేష్ గారు, కేసు ఇంతకుముందు ఎప్పుడైనా జగన్ గారిని కలిసారా? ఇప్పుడు కలవలేదు. కేసు అయింది, తర్వాత మీరు చూస్తే కట్ చేస్తే ఫోటో జగన్ గారితో దిగారు. ఏంటి అది, ఎవరు కల్పించారు, ఎందుకు కలిసారు జగన్ గారిని? మళ్ళీ కేసు పడడం వల్ల మీకు భయం వేసి జగన్ గారి సపోర్ట్ కావాలనుకుని వెళ్ళారా? లేదు, నాకు అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఫస్ట్ నుంచి కూడా కలవాలని ఆలోచన నాకు ఎప్పుడు లేదు. నా పనికి నేను చేస్తున్నా, నా పార్టీకి నేను చేస్తున్నా. ఎప్పుడన్నా అవకాశం వస్తే కలవాలి అని చెప్పేసి. నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే లైక్ అది ఒప్పుకుంటారు, ఓకేనా. ఆయన అంటే కొంచెం ఇష్టం, ఓకేనా. ఎందుకు అది స్టోరీ చెప్తా, చెప్పండి ఫస్ట్ స్టోరీ చెప్తా. సో కలిసిన తర్వాత ఏం పర్లేదమ్మా, ఇబ్బంది ఏం పడద్దు, నువ్వు ఎట్లా అయితే ఫైట్ చేస్తున్నావు, నిజాలు చెప్తున్నావు, ఆయన నిజాలే చెప్పన్నారు. నిజాలే చెప్పు, వాస్తవాలు చెప్పు, ఓకేనా. ఇంకోటి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కేసులు ఇవన్నీ కూడా ఏం భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళు పిలిచారు, వాళ్ళ కింద టీం ఉంటారు కదా, వీళ్ళకి మనోడు ఇట్లా ఇబ్బంది పడ్డాడు అని చెప్పేసి. అక్కడికి వెళ్ళిన తర్వాత రాజంపేట నియోజకవర్గంలో రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకేపేట అమర్నాథ్ గారిని ఎక్సలెంట్ గా చూసుకున్నారు. వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ క్యాటర్ కూడా మన వెనకమాల ఉన్నారు. ఓకే, ఎట్లా జరిగిందా అని చెప్పేసి
ఉన్నారు. నైట్ 11:30 వరకు ఉంది. దాని తర్వాత వీళ్ళు ఆయనకు ఉన్న టీము కలిసి మనల్ని పంపించారు. ఓకే. అప్పుడే ఫస్ట్ టైం వెళ్ళడం. అక్కడ చూస్తే కనుక ఎట్లా ఉందంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనమే. అంతమంది ఉన్నారు. నేను ఏదైతే చెప్పాలని చెప్పేసి అనుకున్నా. దూరం నుంచి చూస్తున్నా అందరిని వెళ్తారని నవ్వుతున్నాడు. అసలు మీకు అర్థం కాదండి, మీరు నుంచోండి ఒక 4-5 గంటలు అట్లా. 4-5 గంటలు నాకు అదే అర్థం కాదు. నా వెనకమాల 400 మంది ఉన్నారు. నేను ఏదేదో చెప్పాలనుకున్నా. చాలా మంది 10 మంది 20 మంది నాకు పాయింట్స్ ఇచ్చారు. ఏ చెప్పి ఒకటి మనకే ఆలోచన వస్తుంది, మన వెనకమాల ఎంతమంది ఉన్నారని. ఆయన వచ్చిన వాళ్ళతో కూడా తెనాలి వెంకటేష్ ఎట్లా, మా ఎమ్మెల్యే, మా మాజీ ఎమ్మెల్యే శివ ఎట్లా ఉన్నాడు, శివకుమార్ ఆయన పేరు, ఎట్లా ఉన్నాడు అని చెప్పేసి చేతిలో చేసి ఫోటో ఇచ్చి అని చెప్పేసి మొత్తం ఓకేనా అన్నాడు. ఓకేనా సార్ అంటే ఇబ్బంది ఏం లేదు, వాటి గురించి వాళ్ళే ఇట్లా వీడియోలు చేస్తుంటాడు సార్ తను న్యూట్రల్ గానే, ఇట్లా కేసు పడుతుంది, ఇబ్బంది ఏం లేదు, న్యూట్రల్ గానే ఫైట్ చేయి అని చెప్పేసి ఆయన చెప్పారు. ఇంకా అట్లా జరిగింది. ఏం మాట్లాడలే, ఇంకేం మాట్లాడదా నాకేం అర్థం కాల. వెళ్ళిన తర్వాత చెప్పా కదా, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం సేమ్ అక్కడ అంతే ఇది ఉంది. అలా మన ఫోన్లు తీసేసుకుంటారు వాళ్ళే ఫోటోలు తీస్తారు, తీసి మనకి లింక్స్ పంపిస్తారు. ఎక్సలెంట్. నేను అనుకోలే లైఫ్ లో ఎప్పుడు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. నేను అసలు కలవాలని కూడా అనుకోలేదు. ఎందుకంటే మనం ఒకడు ఉన్నాము అని చెప్పేసి న్యూ జర్నలిజం ఫీల్డ్ లో పెట్టుకొని ఎదుగుతా ఉన్నాం. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత నా ఆలోచన, జగన్మోహన్ రెడ్డి గారిని అన్నది కలిస్తే మనం గుర్తుండిపోవాలి. ఇప్పుడు గుర్తుండలేదు. అది యాక్టివ్ టీచర్ కాబట్టి పిలిచింది వెళ్ళకూడదు, మనం వెళ్ళం ఇదంటే ఆ ఎయిమ్ లో నేను ఉన్నా. అందుకని ఎప్పుడు ఎవరిని అడగలేదు, ఎవరి దగ్గరికి పోలేదు. కానీ ఒకటి ఏంటంటే గతంలో కూడా కొంచెం వైసీపీ పార్టీని సపోర్ట్ చేసిన ఎవరైతే వ్యక్తులను గెలిచిన తర్వాత పట్టించుకోలేదని ఒక రూమర్స్ విన్నాం మనం. వినడం వల్ల పార్టీ నుంచి దూరం వెళ్ళిపోవడము, జగన్ గారికి దూరం వెళ్ళిపోవడము, జగన్ గారు ఎవరిని పట్టించుకోవడం లేదు అప్పుడు గెలిచిన తర్వాత అని అన్నారు. ఇది ఎంతవరకు నిజమా? మీరు కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారు కదా, వైసీపీ వాళ్ళు మీకు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు? సపోర్ట్ అంటే నాకు అసలు వైసీపీ పార్టీతో సంబంధం లేదు. ఎప్పటి వరకు నా మీద కేసు పడిన తర్వాత కూడా నేను ఎప్పుడు వాళ్ళతో మాట్లాడింది లేదు, కలిసింది లేదు, ఏం లేదు. కలిసిన తర్వాత వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళ లీగల్ సెల్ నుంచి లాయర్ పెట్టారు. నాకు తెలిసిన ఒక లాయర్, ఆయన వైసీపీ లీగల్ సెల్ లో ఉన్నాడు. ఆయనకి చెప్తే వాళ్ళ ద్వారా వాళ్ళు కనెక్ట్ అయ్యారు. అప్పుడు నాకు బాగా సపోర్ట్ చేశారు. ఇంకోటి కలవలేదు అంటే ఇక్కడ మన 2 విషయాలు గుర్తుపెట్టుకో. ఆయన సీఎం అయ్యాడు. సీఎం అయిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఎట్లా ఉంటుందంటే కార్యకర్తలని మేపడం గురించి ఉంటుంది. కార్యకర్తలకి వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇవ్వటం ఇది ఉంటుంది. కార్యకర్తలు నెంబర్ 1 గా చూసుకుంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. నీరు చెట్టు పథకం అని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలకే పనులు ఇస్తారు. గవర్నమెంట్ సొమ్ము వాళ్ళ కార్యకర్తలకే పనులు ఇచ్చి వాళ్ళ కార్యకర్తలకే చేయడం ఏంటి? వైసీపీలో అది ఉండదు. వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే ప్రజలకు నిజంగా సేవ చేశాడు. మీకు ఇది ఉన్నా సరే మీరు వాలంటీర్ ఒక మాట చెప్తే 50 ఏళ్ళకి వాడు చెప్తే వాడితో పని అయిపోద్ది. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎట్లా ఉండేది? నాయకులతో ఎక్కువ అవసరం ఉండేది. వీళ్ళు అందరింటికి వెళ్ళి సార్ మాకు ఈ పథకంగా మాకు రేషన్ కార్డు కావాలి, మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఇంకా రావట్లేదు, మీరు ఫోన్ చేయండి. వాడి ఇంటికి వెళ్ళి అడగడం ఒక ఇది ఉండేది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ ఒక్కడు కూడా 5 ఏళ్లలో ఏ ఒక్కడి దగ్గరికి వెళ్ళా. అంతా వాడికి నిమిషాల్లో ఆన్లైన్ లో అయిపోయింది పని. ఆన్లైన్ లో ఏదన్నా పథకానికి సంబంధించి కూడా ఆన్లైన్ లో నీకు ఎక్కడ ఆగింది, దేని గురించి ఆగింది, ఏ ఆఫీస్ లో ఏ డాక్యుమెంట్ ఇవ్వాలన్నది నీకు సచివాలయం కింద తెలిసిపోయేది. వాలంటీర్ అడిగితే వాడే చెప్పేవాడు. ఇప్పుడు ఎందుకు తీసేసారు వాలంటీర్ వ్యవస్థ? వాలంటీర్లకు 10,000 ఇస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు 10,000 లేదు, ఉన్నది భయం ఉంచుకున్నది భయం అని చెప్పేసి వాళ్ళని అదేమనంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇది చెప్తున్నారు. ఆయన రెన్యువల్ చేయలేదు అందుకే తీసేస్తున్నాం. ఆయన రెన్యువల్ చేయకపోతే నువ్వు ఇస్తావని చెప్పి కదా అధికారంలోకి వచ్చింది, నువ్వు ఇవ్వాలి కదా. 10,000 ఇస్తాం, మహిళలకు 50,000 సంపాదించే మార్గం చూపిస్తాం అని చెప్పేసి చెప్పారు. సచివాలయం వ్యవస్థని కూడా గ్రామ సచివాలయం, మహాత్మా గాంధీ గారు చెప్పింది ఇది, గ్రామ స్వరాజ్యం గ్రామ వికాసం అని చెప్పేసి. సచివాలయం వ్యవస్థని నీకు 40 ఏళ్ల చరిత్రలో 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యావు, నీకు సచివాలయం పెడదాం ఇది పెడదాం అని చెప్పి నీకు ఎప్పుడు ఆలోచన రాలా. అదేమనంటే నేను 2003లోనే దీని గురించి ఆలోచన చేశా అన్నాడు. 2003లో చేసి 2019 వరకు నువ్వు పెట్టలా. ఇప్పుడు వాడి పేరు మారుస్తున్నాడు, విజన్ యూనిట్ అంట. ఓకే, మీకు ఎంత ప్యాకేజ్ వస్తుంది ఇలా సపోర్ట్ చేయడం వల్ల? మీకు చెప్పా కదా, నాకు కింద పోలీస్ ఫోన్ చేసి రమ్మంటారు, నా దగ్గర డబ్బులు లేవరా చెప్పుకుంటుంటారు. ఏంది గుంటుకుని నా 3 అకౌంట్లు ఉన్నాయి నాకు, SBI, కోటక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా. పైసలు లేనప్పుడు అకౌంట్లు ఎందుకు అన్ని?
ఎక్కడ ఏ అకౌంట్ లో ఎట్లా వేయాలి పేటిఎం లో చూసుకుంటారు. సరే మా ఇంటికి వెళ్తారు, మా ఇంట్లో నాకు ఎంట్రీ లేదు. ఎందుకు ఇట్లా చేస్తే మాకు ఇక్కడ ప్రాబ్లం వస్తుందన్నా. వీడియోలు వద్దని చెప్పేసి మా డాడీ ఫుల్ గా చెప్పి మీడియా ఇదద్దు, పర్సనల్ గా జాబ్ చేసుకుంటే చేసుకో, లేదంటే లేదు అని చెప్పేసి ఆయన ఎప్పుడో చెప్పేశాడు. మనకేమో ఆగదు. జనాల్లో ఈ చూస్తుంటే ఎక్కడ ఏదైనా సమస్య రోడ్డు మీద వెళ్తున్నాం కానీ ఏదైనా జరుగుతుంటే ఖచ్చితంగా నేను ఆగుతా. ఆగి అది సాల్వ్ చేయగలిగిందని చూస్తాం, చెప్పగలిగిన చెప్తాం, లేదంటే దాని వీడియో చేసి ఏదైనా చేయటమా, ఏదైనా చెప్పడమా చేస్తాం. ఓకేనా. సో అది మనకు అసలు ఆగదు. ఓకేనా. ఇంకా అది మా డాడీకి నచ్చలేదు. అట్లా ఏదో నా రూమ్ కి వస్తారు, రండి ఎక్కడ ఏ ఉన్నా తీసుకోండి సార్, నా పేరు మీద ఈఎంఐ నాకు చెప్పుకుని సిగ్గుచాడు. ఈఎంఐలు కట్టాక కూడా డబ్బులు సరిపోను. అలాగే మళ్ళీ ఎందుకు ఇది ఏం లేకుండా కూడా జాబ్ చేసుకోవచ్చు కదా, ఇదే పైన కూర్చోవడం ఎందుకు? ఏం చేస్తాం చెప్పండి, మనం మీడియా నమ్ముకొని వచ్చాము. ఇక్కడికన్నా వెళ్తే నువ్వు తిడతా చెయ్యి నీకు ఇస్తామంటున్నారు. వైసీపీ వాళ్ళు 90లో 10 ఛానల్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర కొంచెం న్యూట్రల్ ఉన్నట్టు చెప్తాం, ప్రాక్టికల్ డేటాతో మాట్లాడతారు. నాకు అసలు ముందు కాగ్ రిపోర్ట్ అంటే తెలియదు, నీతి ఇవి రిపోర్ట్లు అంటే తెలియదు, లేకపోతే జిఎస్టీపీ అంటే తెలియదు, జీడిపి అంటే తెలియదు. ఇప్పుడు జగన్ గారు ప్రెస్ మీట్లు అంటే ఇప్పుడు అంటే వీళ్ళు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఏంటి లెక్కలు ఏంటి, అసలు స్టేట్ లో ఎంతమంది జనాభా ఉన్నారు, ఏ పథకానికి ఎంత ఖర్చు అవుతుంది, స్టేట్ కి వచ్చే ఆదాయం ఎంత, వ్యయం ఎంత, ఇవన్నీ కూడా లెక్కలతో ఉంటాయి. ఓకేనా. వాళ్ళేమో కనీసం వైసీపీ మీరు చెప్తున్నారు పేటిఎం ఇంకోటి కూడా అంటారు, వాళ్ళు కనీసం వైసీపీ ఛానల్స్ 10 ఛానల్స్ సాలరీలు ఇచ్చే రేంజ్ లో కూడా వాళ్ళు ఉండరు. ఇంకేం చేయలేం, ఇండివిజువల్ గా ఎదగాలి. ఇండివిజువల్ గా దిగితేనే మనకి ఏదన్నా ఇలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు ఇంకోళ్ళు ఎవరో ఒకరు పిలిచి కూర్చోబెట్టి నలుగురికి. అంటే ఇది ప్రశ్నించాలని ఎందుకు అనిపించింది, అంటే ఇది తప్పు చేయాలని పొలిటికల్ గానే ఎందుకు ఎంచుకున్నారు మీరు? అంటే చూడాలని చాలా ఉన్నాయి, ఫన్నీగా ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ అన్ని ఉన్నాయి కదా, మీరు పొలిటికల్ గా తీసుకోవడానికి రీజన్ ఏంటిది? రీల్స్ చేయడం అంటే పొలిటికల్ గా విధంగానే రావాలి అని ప్రశ్నించాలని. నేను రామాయణ మహాభారతంగా బాగా స్ట్రిక్ట్ అయి ఉంటా. ఓకేనా, బాగా కనెక్ట్ అయి ఉంటా. తప్పు చేస్తున్న వాడికి ఏ బాధ లేదు. ఇక్కడ మీకు పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్ కూడా ఉంటాయి, అట్లా ఓకేనా. మంచి వాళ్ళు మనకి ఎందుకు అనుకుంటే అధర్మ పరులు రాజ్యాలు వెళ్తారు అని చెప్పేసి. ఓకే, అది ఓకేనా. సో మనకెందుకు అనుకుంటే సార్, నేను జగన్మోహన్ రెడ్డి లాంటి ఒకడు వచ్చిన తర్వాత పిల్లలకి గవర్నమెంట్ స్కూల్స్ లో నా పిల్లల్ని నేను ఒక ఇంటర్నేషనల్ స్కూల్ చదివించలేదు, నీకు గవర్నమెంట్ స్కూల్లో ఐబీ ఎడ్యుకేషన్ తీసుకొస్తా అన్నాడు. అసలు ఐబీ అంటే కూడా ఎందుకు కూడా తెలియదు, ఆ మాట చెప్పింది నాకు. అసలు ఐబీ అంటే ఏందో కూడా తెలియదు, ఆ మాట ఇంటర్నేషనల్ బ్యారాక్యులేట్ అని చెప్పేసి పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, అదొక డిఫరెంట్ కాన్సెప్ట్. ఫస్ట్ క్లాస్ పిల్లడికి ఇంప్లిమెంట్ చేస్తాను. అదే నేను నా పిల్లడికి నేను ఇవ్వాలంటే కనీసం 3 లక్షలు 4 లక్షలు నేను ఎల్కేజీ వాడికి కట్టాలి. ఎల్కేజీ వాడికి జగన్మోహన్ రెడ్డి గారు 2025 to 26 ఫస్ట్ బ్యాచ్ నేను రన్ చేస్తానని చెప్పాడు. ఫస్ట్ క్లాస్ కి నేను ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పాడు. 26 to 27 సెకండ్ క్లాస్ సేమ్, ఫస్ట్ క్లాస్ లో ఎవడైతే జాయిన్ అయ్యాడో వాడు సెకండ్ క్లాస్ కి వస్తాడు. 27 to 28 థర్డ్ క్లాస్, అట్లా 10th క్లాస్ వరకు ఇట్లా వెళ్ళిపోతాడు. ఓకేనా. అంత మంచి ఎడ్యుకేషన్ నా పిల్లలకి నేను చదివించని నేను కట్టలేను. సో రాక ఒకటి వచ్చి నీకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి మెడికల్ కాలేజీలు కట్టి, లేకపోతే హాస్పిటల్స్, ఓకేనా, మెడికల్ కాలేజ్ 17 మెడికల్ కాలేజ్లో 54 గవర్నమెంట్ హాస్పిటల్స్ కట్టారు. లొకేషన్స్ తో సహా నేను నా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాను. ఓకేనా. అవి 54 గవర్నమెంట్ హాస్పిటల్స్. అంతకుముందు ఎక్కడికి వెళ్ళినా కానీ అసలు డాక్టర్లు ఉండేవాళ్ళు కాదు. ఆ డాక్టర్స్ అన్నిటికీ కూడా మా గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ అని క్యాన్సర్ హాస్పిటల్ ఒకటి కట్టారు. ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ అండ్ క్యాన్సర్ హాస్పిటల్ ఒకటి కట్టారు. ఓకేనా. ఇవన్నీ కూడా ఉన్న ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 years జరిగినాయి. సో అలాంటి ప్రజలకి మంచి జరగాలి, అట్ ద సేమ్ టైం ప్రజలు బాగుంటే మనం కూడా బాగుంటాం. ఆ ఇదిలోనే నేర్చుకోవడం జరిగింది. ఓకే, లిక్కర్ స్కామ్ కూడా ఉంది కదా జగన్ గారి మీద, దాని మీద ఏమంటారు మళ్ళీ మీరు? లిక్కర్ స్కామ్ నేను అడిగాను, గ్రౌండ్ లోకి వెళ్ళాను, పబ్లిక్ బైట్స్ తీసుకున్నాను. జనాల్లో బాబాయ్ ఏంటి, నేను నిన్న కూడా పోస్ట్ చేస్తాను, నారా లోకేష్ గారు వీడియో పోస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అది అని చెప్పేసి ఎవరితో పబ్లిక్ బైట్ తీసుకుని నేను కూడా తీసుకున్నాను చూడు. ఓకేనా. అప్పుడే బాగుంది కొంచెం, ఇప్పుడే పిచ్చి మందు అని చెప్పేసి మైండ్ లో పోతున్నాయి అని చెప్పేసి జనాలు చదువుతున్నారు. ఛాలెంజ్ ఏ నియోజకవర్గానికి కానీ అలాంటి అప్పుడు వైన్ షాప్స్ ఎక్కువనే, ఇప్పుడు వైన్ షాప్స్ ఎక్కువనే. చూడండి ఎవరి దాంట్లో స్కామ్ జరిగిందో మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు 24 hours నడుస్తా ఉన్నాయి. 24 hours ఈ లిక్కర్ స్కామ్ అంటున్నారు కదా, ఈ లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఏమైనా బ్రాండ్లకు పర్మిషన్ ఇచ్చాడా, లేకపోతే ఇంకేదైనా చేసాడా నిరూపించమని. ఈ ఆరోపణలు వద్దు సార్. మీరు 14 జగన్మోహన్ రెడ్డి చేశాడు. గవర్నమెంట్ లో ఉంది మీరేగా, 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు అయింది. ఏం చేస్తున్నారు? సెంటర్ లో ఉంది మీరే, కింద ఉంది మీరే. జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్లి జైల్లో వేయండి. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఉంది కదా ఇప్పుడు లడ్డు గురించి సిట్ నివేదిక, దానికి కూడా హాజరు కావాలి కదా. సిట్ నివేదిక ఏముంది?
సుప్రీంకోర్టు లడ్డు ఇష్యూ, తిరుపతి లడ్డు ఇష్యూ. ఎవరు హాజరు కావాలి? ఎవరు కావాలి? మీరు అంటున్నారు సిట్ నివేదిక అని అవునవును. చెప్పేసి. అందులో వైసీపీ వాళ్ళ పేరు ఒక్కడి పేరు పెట్టారని చూపింది. ఈ సిట్ నివేదికకు సంబంధించి ఈ సిట్ ఈ లడ్డు విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన సిట్ లో సిబిఐ ఎంక్వైరీ చేసిన సిట్ లో వైసీపీ వాళ్ళ పేరు ఒక్కళ్ళ పేరైనా వైసీపీ పేరు పెట్టారా చూపించమని చెప్పండి. ఓకే, వాళ్ళే పెట్టలేదు. అక్కడ దాకా వదకూడదు సార్. వీళ్ళు పంపించిన ఎన్డీటీవీ వీళ్ళు పంపించారు, వీళ్ళది నెయ్యి శాంపుల్ అని చెప్పేసి పంపించారు. అది ఎవరికి చెప్పాలా, వాళ్ళు ఏ నెయ్యి పంపించారో ఎవరికి తెలియదు. వాడే సస్పెక్టెడ్ అని చెప్పేసి చెప్పాడు. ఉంటే ఉండొచ్చు లేదంటే లేదని చెప్పాడు. ఉంటే ఉండొచ్చు లేదంటే లేదని వాడే ఇచ్చినప్పుడు ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ కూడా ఇందులో జంతువుల కొవ్వు అయితే లేదు. నెక్స్ట్ ఇదేంటి ఇది రసాయనాల ద్వారా కూడిన నెయ్యి అని చెప్పేసి చెప్పారు. రసాయనాల ద్వారా కూడిన నెయ్యి అంటే అసలు ఆడికి పర్మిషన్ ఇచ్చిన దుర్మార్గుడు ఎవడు? 2018 లో వాడు పార్టిసిపేట్ చేశాడు, రిజెక్ట్ చేశాడు చంద్రబాబు నాయుడు. మళ్ళీ 2019 ఫిబ్రవరిలో నీకు వాడికి 86,000 కేజీలకి నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. 2019 ఫిబ్రవరిలో చంద్రబాబు నాయుడు. ఓకేనా? దాని తర్వాత వాడి పర్ఫార్మెన్స్ నచ్చంటే ఇంకో 12,000 కూడా ఎక్స్ట్రా తీసుకోవాలని చెప్పి ఇచ్చాడు. మరి నువ్వు కలపలేదా? వాడికి ఇచ్చిన కాంట్రాక్ట్, వాడి కాంట్రాక్ట్ రద్దు చేస్తే జగన్మోహన్ రెడ్డి వాడి కాంట్రాక్ట్ రద్దు చేస్తే వాడు మళ్ళీ ఏం చేశాడంటే ఈ వైష్ణవి డైరీ ఏఆర్ అసలు ఫస్ట్ హైలైట్ ఏంటంటే అసలు ఏఆర్ అనే ట్యాంకర్ల మీద 4 ట్యాంకర్లు, ఆ ట్యాంకర్లు వచ్చిన దాని మీద మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పి పంపించారు. వాడేం చేశాడు? ఏఆర్ మళ్ళీ వాడు వెనక్కి వెళ్ళి ఈ ట్యాంకర్లు ఉంటాయి కదా, ఆ ట్యాంకర్ల మీద స్టిక్కర్లు మార్చి మళ్ళీ పంపించాడు తిరుపతికి. పంపించిన తర్వాత ఆ ట్యాంకర్లు మళ్ళీ వాడారు వీళ్ళు. ఓకే, అర్థమైందా? ఏదైతే జంతువుల కొవ్వు ఉందని చెప్పేసి నెయ్యి అని చెప్పేసి చెప్తున్నారు కదా, అదే నెయ్యి ట్యాంకర్లు వీళ్ళు వాడారు. వీళ్ళు గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఏఆర్ అనే సంస్థ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్క నెయ్యి చుక్క కూడా పంపిణీయే చేయలేదు. ఈ బోలే బాబా అన్నవాడు వీళ్ళకి అప్రోచ్ అయ్యి, ఓకేనా నేను మీకు ఇంకా తక్కువకి ఇస్తాను నెయ్యి అని చెప్పి వాళ్ళని అప్రోచ్ అయ్యి వాడు ఇండైరెక్ట్ గా రావడానికి ప్లానింగ్ చేసుకుని వాడొచ్చాడు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉందని చెప్పేసి నేను ఎక్కడ మాట్లాడట్లేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. పవన్ కళ్యాణ్ గారే చెబుతున్నారు. ముఖ్యమంత్రి వెళ్ళి కూర్చోమని నేనేమన్నా ఆయన కలుపుకుంటాడని చెప్పేసి నేను అంటలేదు. అప్పుడు టీటీడీ బోర్డు అంటాడు. సరే, అప్పుడు టీటీడీ బోర్డు అంటే ఇప్పుడు మంత్రిగా ఉన్న కొలుసు పార్థసారథి మంత్రిగా ఉన్న పార్థసారథి అప్పుడు టీటీడీలో కొనుగోలులో కూడా మెంబర్, టీటీడీ బోర్డు మెంబర్, కొనుగోలులో కూడా మెంబర్. నెల్లూరుకి సంబంధించిన ప్రసన్నారెడ్డి లక్ష్మి ఆవిడ ఎమ్మెల్యే, ఆవిడ కూడా టీటీడీ బోర్డు మెంబర్. ఇప్పుడు టీడీపీలో ఉన్నారు వాళ్ళిద్దరు. టీడీపీలో ఉన్నారు వాళ్ళిద్దరి మీద కూడా కేసు వేయాలి నువ్వు. ఓకే, వాళ్ళిద్దరు ఎందుకు అడగట్లా? అంటే ఆ ఇష్యూ ఎందుకు వచ్చింది? ఏం తప్పు లేకుంటే లడ్డు ఇష్యూ ఎందుకు తీశారు? లడ్డు ఇష్యూ నేను కూడా అప్పుడే అనుకున్నాను, ఏంటి చంద్రబాబు నాయుడు గారు చేస్తారని తెలుసు కానీ మళ్ళీ ఇంత దిగజారిపోతాడా అని చెప్పేసి అనుకున్నాం. అసలు అది తిరుపతి లడ్డు అనేది చాలా పవర్ఫుల్ ఇష్యూ. నువ్వు వాడితే ఎలక్షన్స్ ముందు వాడాలా, 2029 ఇప్పుడే కదా గెలిచింది, అప్పుడే ఎందుకు వాడాడు అని చెప్పి మేము కూడా ఆలోచిస్తే వీళ్ళ ఇచ్చిన మేనిఫెస్టో, ఓకేనా, వీళ్ళు ఇచ్చిన పథకాలు కానీ అన్ని అమలు కానీ అసలు ఒక్కటి కూడా చేసే ప్రసక్తి లేనిది. సో మనం ఇచ్చిన హామీలు కానీ ఇవేం నెరవేర్చలేము అబ్బాయి అంటే ఒకటి ప్యారలర్ గా ఒక టాపిక్ తీసుకొస్తా ఉంటే ఈ 5 ఏళ్ళు అది కొట్టుకుంటూ వస్తుంది అని చెప్పేసి తిరుపతి లడ్డు అని ఒక అంశాన్ని తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు అనేవాడికి మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ భయం భక్తి దేవుడు ఉన్నాడు అని చెప్పేసి ఒక్కటి కూడా లేదు ఆయన. అందుకని లేదు కాబట్టి ఎన్డీటీబీ ల్యాబ్ సస్పెక్టెడ్ ఉండొచ్చు అయి ఉండొచ్చు అన్న తర్వాత నువ్వు నిరూపించుకొని అలాంటి మ్యాటర్స్ ఏం చేయాలి? ఫస్ట్ నిజంగా నీకు దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, ఓకేనా, నువ్వు మొత్తం చెక్ చేయించుకోవాలి. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ మొత్తం కంప్లీట్ చేసారు, పక్క ఆధారాలు పెట్టుకొని అప్పుడు తీసుకెళ్లి లోపల వేస్తే ఆ ఇది ఎలా ఉంటది? నీ దగ్గర ఏ ఆధారాలు లేకుండా నీ దగ్గర వచ్చి బయటకు వచ్చి మాట్లాడేస్తాడు. అర్థమవుతుందా? అక్కడే చంద్రబాబు నాయుడు గురించి అర్థం చేసుకోవాల్సింది. సో ఏమి మనం ఇచ్చిన హామీలు అమలు చేయలేము, మనం ఇచ్చిన పథకాలు ఇవ్వలేము, 20 లక్షల ఉద్యోగాలు అన్నాం ఇవ్వలేము, మహిళలకి నెలకు 1500 అన్నాం ఇవ్వలేము, ఓకేనా. నెక్స్ట్ ఒక మహిళలకి 50,000 సంపాదించిన మార్గం చూపిస్తా ఉన్నారు, నిరుద్యోగ భృతి, లేకపోతే 20 లక్షల ఉద్యోగాలు. ఫస్ట్ 2 సంవత్సరాల్లో 8 లక్షల ఉద్యోగాలు అయ్యి ఎవరికి ఇచ్చారు అని చెప్పేసి యూత్ అందరూ కూడా ఎవరిని కూడా మనం అడగొద్దు. ఒక ట్రాప్ లోకి నెట్టేయాలి, ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ని ఒక ట్రాప్ లోకి నెట్టాలి. జగన్మోహన్ రెడ్డి బేసికల్లీ అదే జగన్మోహన్ రెడ్డి అనే ఒక హిందూ అయి ఉంటే ఇంత మ్యాటర్ క్రియేట్ అయి ఉండేది కాదు. ఆయన క్రిస్టియన్ సీఎం అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా చేస్తే ప్రజలు నమ్ముతారు అనే ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు.
ఇది సంగతి. ఎమ్మెల్యే సీట్ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నావు రాబోయే కాలంలో? ఇవన్నీ వద్దు అసలు, నేను సమాధానం కూడా చెప్పను. మీరు ఇది వేసుకోండి కావాలంటే వేసుకొని అడుగుతున్నా కదా. ఆ పరంగా నేను ఏదో మీడియా పరంగా వెళ్తాను. నాకు వైసీపీలో పోస్ట్ లేదు, నాకు మెంబర్షిప్ కూడా లేదు, అవి ఏమీ లేవు. అంటే డైరెక్ట్ ఏదైనా పోస్ట్ కి ఏమైనా ట్రై చేస్తున్నా? అసలు సమస్య లేదు. ఓకే, సమస్య లేదు. ఏం పోస్ట్ కి అయితే ఏం లేదు. ఏ పోస్ట్ మీడియా పరంగా చూసుకుంటున్నా. రేపొద్దున ఎవరైనా అధికారి కానీ ఎమ్మెల్యే కానీ మన ఛానల్ నుంచి మనం ఫోన్ చేస్తే రెస్పాండ్ అయ్యి, సార్ అక్కడ చూడండి సార్ కొంచెం స్ట్రీట్ లైన్ లేకుండా, లేకపోతే డ్రైనేజ్ క్లీన్ చేయట్లేదంట, లేకపోతే రోడ్లు వేయలేదంట, ఆ రోడ్లు మీరు సరిగా ఇబ్బంది పడుతున్నారు మీ నియోజకవర్గంలోనే, ఓకేనా సార్ ఇబ్బంది పడుతున్నారు సార్ జనాలు అని చెప్పేసి మనం చెప్తే ఆ పని చేసేటట్టు ఉండాలి. నా గోల్ అదే. కానీ మీ ఇంటర్వ్యూస్ కూడా ఓన్లీ వైసీపీ వాళ్ళని ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. అదేంటిది? మీకు ఒక తెలుగుదేశం పార్టీ పిలవాలి కదా. ఎందుకు తెలుగుదేశం పార్టీ అసలు నేను ఓపెన్ ఇప్పుడు చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ మాకు ఇంటర్వ్యూ ఇస్తారని చెప్పండి. మీరు పిలవాలి కదా వాళ్ళను. వాళ్ళు ఎట్లా వస్తారు? వైసీపీ వాళ్ళు మిమ్మల్ని అడిగి వస్తున్నారా మేము ఇంటర్వ్యూ ఇస్తాం? కొంతమంది అడుగుతారు చేద్దామని, ఇంటర్వ్యూ చేద్దామని చెప్పి వాళ్ళు డేర్ అండ్ డాషింగ్ వాళ్ళు ఇంటర్వ్యూ చేద్దామని చెప్పి అడుగుతారు. ఓకే, మీకు అనుకూలంగా ఉంటారు కాబట్టి అడుగుతున్నా. టీడీపీ వాళ్ళతో ఒక్క ఇంటర్వ్యూ కూడా లేదు. మళ్ళీ నేను వైసీపీకి సంబంధం లేదు నా కదా అంటారు. టీడీపీ వాళ్ళతో రమ్మని చేస్తా, నేను ఓపెన్ చెప్తున్నాను కదా. మీరు పిలవండి, పిలుస్తున్నా రమ్మని చెప్పండి. సార్ మీరు టీడీపీలో నుంచి ఎవరైనా సరే ఓపెన్, నాకు ఇబ్బంది ఏం లేదు. అది ఇంటర్వ్యూ కట్ చేయద్ది ముందుగా చెబుతున్నా. కెమెరామెన్ కి, లైట్లకి, ఎడిటింగ్ కి మనకి టీం లేదు. ఓకేనా, మనకేమి నేను నా ఫోన్ లోనే నాది ఒక 20,000 రూపాయల ఫోన్, ఏదో 2 సంవత్సరాల కింద ఆ ఫోన్ లో రాబోయే కాలంలో లక్షల ఫోన్ కూడా సరే ఆ ఫోన్ లో నేను అన్ని చేసుకుంటా. ఓకేనా, కెమెరామెన్ కి, లైట్లకి, ఎడిటింగ్ నేను నాకు అడగట్లా ఇంటర్వ్యూ చేశాను. నాకు ఇంటర్వ్యూ చేశాను 50 లక్షల రూపాయలు అడగట్లా. సో కెమెరామెన్ కి, లైటింగ్ కి, ట్రావెలింగ్ ఖర్చులకి, ఫుడ్ ఇవన్నీ అవుతాయి. కానీ ఇది ఒకటి బాగానే ఉంది. అంటే ఇంత చేస్తున్నావు కదా, నా ఫీలింగ్ అంటే సాక్షి మీ ఏవైతే ఇప్పుడు వైసీపీకి సపోర్ట్ చేస్తున్నావు, సరే న్యూట్రల్ గా కానీ ఏదైనా కానీ ఇంత చేస్తున్నావు కదా, నీకు ఛానల్ కూడా ఇప్పుడు నీకు అంటే ఒక ఫోన్ లోనే, నార్మల్ ఫోన్ లోనే వీడియోస్ చేసి పెడుతున్నావు కదా, ఇంత నాలెడ్జ్ ఉందని గ్రహించారు కదా జనాలు, గ్రహించి నీకు కేసు కూడా అయింది. ఓకేనా, కానీ సాక్షి నుంచి ఏం పిలుపు రాలేదా? సాక్షి నుంచి ఏం పిలుపు రాలేదు. అంటే సెట్ కావన్నా వీడియోస్ లో ఇంత వైరల్ అవుతున్నప్పుడు నువ్వు సెట్ ఎందుకు కావు? సాక్షి అనేది ఒక ఆర్గనైజేషన్, దానికి జాబ్ కావాలంటే మనం వెళ్ళాలి, మనం వెళ్ళి మనం అప్లై చేసుకోవాలి. ఏం చేయలేదు వాళ్ళు ఇది చేయలేదు. కాకపోతే నాకు తెలిసిన ఒక ఆయన ఎడిటర్ ఉన్నాడు, ఇంటర్వ్యూకి అయితే వెళ్ళా నేను వెళ్ళా, వాళ్ళు పిలవలేదు. తర్వాత అదే ఆయన నీకు వచ్చేటట్టు మరి చూడు అంటే వాళ్ళు అప్పుడు యూట్యూబ్ ఛానల్స్ లో నాకు వచ్చేదానికంటే కూడా తక్కువ చెప్పారు. సో అంటే వద్దులే అన్నా, కుదరదులే అని చెప్పేసి అది ఆగిపోయాక. ఓకే, అసలు ఏంటిది మోటో ఏంటిది? అసలు ఏం కావాలనుకుంటున్నారు? ఒక జాబ్ లేదు, ఇంట్లో ఇష్టం లేని పని చేస్తున్నారు. అసలు మీ మోటో ఏంటిది? అంబిషన్ ఏంటిది? ఫ్యూచర్ లో అసలు ఏం కావాలనుకుంటున్నారు? చెప్పాను కదా మీకు ఇందాల. ఏంటిది? ఇదే సమాజ సేవనా? మనం ఫోన్ చేస్తే సార్ ఇట్లా ఇది మనకు రావాలి, నా గోల్ అదే. ఎవరికైనా సరే మనం ఏం అధికారంలో ఉండాలని నాకు ఆలోచనలో లేదు, కానీ అధికారంలో ఉండేవాళ్ళు మన మాట వినాలన్న ఒక ఇది నాకుంది. మన మాట వినాలంటే అది కూడా నా సొంతంగా నేనేం పనులు చేయించుకోను. ఓకేనా, ఇప్పుడు చాలా మంది చాలా విధాలుగా అన్నా మా విలేజ్ లో నాకు ఇది సమస్య, లేకపోతే ఇంకోటి అని చెప్పేసి దీని గురించి చెప్తా ఉంటారు. దాని గురించి మనం వీడియో పెట్టామంటే ఆ పని అయిపోవాలి. ఓకే, ఇప్పుడు మీరు ఈ కూటమి ప్రభుత్వానికి, మీ వైసీపీ పార్టీకి ఏమి ఇస్తారు? ఎన్ని మార్క్స్ ఇస్తారు? కూటమి ప్రభుత్వానికి, వైసీపీ పార్టీ. కూటమి ప్రభుత్వం ఏం చేసిందని మాకు తెలియాలా? ఎందుకు చాలా రోడ్స్ వేస్తున్నది ఇప్పుడు మంచిగా, దానికి ఇస్తాను. ఏది దేనికి రోడ్లు వేస్తారు? వైసీపీ గవర్నమెంట్ ఒప్పుకుంటా. వైసీపీ గవర్నమెంట్ లో రోడ్లు వేశారు కానీ అంతగా కాదు వేశారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వేస్తుంది కానీ ఆ రోడ్ల దగ్గర కొనుక్కుంటే నేను వీడియో చేస్తాను, మళ్ళీ కావాలంటే చేస్తానండి. ఎన్నాళ్ళు ఉంటాయో తెలియదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇన్ కేసు 2019 వచ్చేది ఉంటే కూడా గ్యారంటీ లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని నమ్మకం? ఖచ్చితంగా గెలుస్తాడు. ఓకే, ఎందుకంటే నేనేం చెప్తాను, నేనేదో అల్లా టప్పాగా నేను దాని మీద ఫ్యాన్ బేస్తో నేను చెప్పను. వీళ్ళు చెప్పిన అభివృద్ధి గురించే మాట్లాడదాం. ఓకేనా, జగన్మోహన్ రెడ్డి అనేవాడు 17 మెడికల్ కాలేజీలు ఫ్రీగా ఒక 50% ఫ్రీగా చదువుకోవచ్చు, ఇంకో 50% కార్పొరేట్ ఎన్ఆర్ఐ టైప్ లో ఎన్ఆర్ఐ ఫారిన్ నుంచి కూడా చదువుకోవడానికి ప్లాన్ చేశాడు. సెల్ఫ్ సస్టైనింగ్ మెడికల్ కాలేజెస్ అయ్యి అప్పుడు వీళ్ళు వ్యతిరేకించారు. ఇప్పుడు మళ్ళీ మొత్తం ప్రైవేట్ పరం చేస్తా అంటున్నారు. 4 పోర్ట్లు. ఓకే, దేంతో పోల్చుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారి కంటే వీళ్ళు తక్కువే. బరాబర్ ఛాలెంజ్ ఇది. ఓకేనా, టీడీపీ వాళ్ళకి కూడా. చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ల పరిపాలన ముందు పెట్టండి, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలన ముందు పెట్టండి. రాష్ట్రంలో జిఎస్టీ కలెక్షన్స్ తెలిసిపోతుంది సార్ మీకు. ఒక లా అండ్ ఆర్డర్ సరిగా ఉంది ఆంధ్రప్రదేశ్ లో. ఒక లా అండ్ ఆర్డర్
అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో TV5 వాడు వెళ్ళి ఒక కాలేజీలో టెస్ట్ చేశాడు దిశ యాప్ పెడితే టెస్ట్ చేస్తే 10 నిమిషాల్లో పోలీసులు వచ్చారు. TV5 వాడు, మీరు ఆ యూట్యూబ్ లో వీడియో ఉంటుంది చూడొచ్చు. ఈ రోజున ఆడపిల్లల మీద మా తెనాల్లో ఒక అమ్మాయిని లాగిపెట్టి కొడితే అమ్మాయి చచ్చిపోయింది. లాగిపెట్టి కొడితే తెనాల్లోనే 12 మర్డర్లు జరిగినాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. 12 మర్డర్లు జరిగినాయి. లేకపోతే ఇంకోటో అన్ని ఏ ఇష్యూ అయినా తీసుకోండి మీరు. సో ఇవన్నిటిని బేస్ చేసుకొని క్యాల్కులేట్ చేసుకొని రైతులు గిట్టుబాటు ధరలు లేవు, లేకపోతే ఈ టెంపుల్స్ లో చాలా ఇష్యూస్ వస్తాయి. హోమ్ మినిస్టర్ దగ్గర వెళ్ళి స్వయంగా ఆవిడ సమీక్షించిన తిరుమల సింహాచలం గోడ కూలిపోయింది, 4 ఫ్యామిలీ మెంబర్స్ అంటారు, సేమ్ ఫ్యామిలీకి సంబంధించి. ఇలా అనేకమైన ఇష్యూస్ ఖచ్చితంగా ఈ ఇష్యూస్ ఫేస్ చేసుకొని వస్తాడు. అండ్ నెక్స్ట్ తెలుగుదేశం పార్టీకి ఒకసారి గెలిచి రెండోసారి గెలిచిన చరిత్ర ఎప్పుడు లేదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే పార్టీ హ్యాండ్ అవుట్ చేసుకున్నాడు అప్పటి నుంచి. ఇప్పుడు నారా లోకేష్ గారు సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారని అంటున్నారు, ఇది ఎంతవరకు నిజమంటే? ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన తర్వాత ఏమైనా పోస్ట్ సీఎం క్యాండిడేట్ ఆయన పెట్టుకోవచ్చు, మరి క్యాండిడేట్ గా పెట్టుకొని పోటీ చేయొచ్చు. లేదా అంటా ఉంటారు ఉగాదికి ప్రమాణ స్వీకారం, అట్లాంటి ఏముండవు. అదేంటంటే ఫస్ట్ ఒక రూమర్ పంపిస్తారు ప్రజల్లోకి. ఫస్ట్ అంతకుముందు ఏంటంటే సోషల్ మీడియా లేదు కాబట్టి ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 ఇట్లా ఇట్లా చేస్తాడంట, ఇట్లా అవుతుందంట అని చెప్పేసి ఒకటి కనిపించి ఒక ప్రజల ఒపీనియన్ ఎలా ఉందని చెప్పి తీసుకుంటారు ఫస్ట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉప ప్రధాని అంట అని చెప్పేసి ABN వాడికి ఆంధ్రజ్యోతికి లీక్ వచ్చింది. మరి నేషనల్ అన్ని టీవీలో రాదు, ఇంకోటి నేషనల్ ఛానల్స్ లో రాదు. ఓకేనా? సో నా మీద ప్రజలు నేను ప్రధానమంత్రి అవుతున్నానంటే నా మీద ప్రజలు పాజిటివ్ ఉన్నారు. ఇన్కేస్ పాజిటివ్ వస్తే చూడండి అని చెప్పి చూపించుకోవడానికి అదొక ఇది అంతే. అట్లాంటిది ఏం జరగదు ఫస్ట్. సో ఈ అన్నది కాన్సెప్ట్. ఓకే. అండ్ ఇంకొకటి చూస్తే గనక కొన్ని ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇప్పుడు మొన్న రాంబాబు గారు కూడా, అంబటి రాంబాబు గారు కూడా నోరు జారడం, తిట్టడం, ఏంది ఇది? నేను మీ మీదకి వస్తా, కారు పగలు కొడతా, అమ్మ లెక్కలు తిడతా, తిట్టుకుని మెలకడం ఉంటారా? వాళ్ళు తిట్టేది లేదు కదా, కదా ఆయన వెళ్ళాడు, ఆయన కెమెరాలు తీసుకొని ఇది తీసుకొని బ్లాంగ్ చేసుకోలేదు, బ్లాంగ్ చేసుకొని అటాక్లు చేసింది వీళ్ళు అర్థమవుతుందా? దానికి కూడా ఆయన సారీ చెప్పాడు కదా. ఇప్పుడు నేను వచ్చేసి ఎవడురా నువ్వు చెప్పేసి మీ కారు మీద పడితే మీరు తిడతారు, ఆ పొజిషన్ లో నేనుంటే ఇంకా ఎక్కువ తిట్టేవాడిని. దానికి కూడా ఆయన క్షమాపణ. అంబటి రాంబాబు గారిని మీరు గుర్తుపెట్టుకోండి, ఆయన జైల్లో వేసింది కూడా మొన్న ఏదో ఈయన తిట్టారని చెప్పి జైల్లో వేయలే, అంతకుముందు ఏదో CIతో ఏదో గొడవలు ఉన్నాయని చెప్పి దాని మీద వేశారు జైల్లో, అంతేగాని మొన్న ఈయన మీద నోరు జారారు. అండ్ మీరు ఇంకో వీడియో కూడా చేశారు శివాజీ గారి మీద, యాక్టర్ శివాజీ గారి మీద. శివాజీ అన్నవాడు మాకు గుర్తు కూడా లేదు, నాకైతే చెబుతున్నా కదా. ఆయన అంత నిర్లక్ష్యం శివాజీ గారు అంటే, అసలు అన్ని సినిమా బిగ్ బాస్ అంటే శివాజీ మీకు తెలియదు, జనాలు ఆయన మొన్న వీడియో మీరు ప్లే చేసుకోండి. మొన్న ఒక అమరావతి రైతుల కోసం నేను నిలబడతా అన్నాడు. ఇదే శివాజీ 2017లో అమరావతి పిచ్చి మొక్కలు వీళ్ళు చేసింది ఏమీ లేదు, ఎప్పుడు నిలబడినావు అని అడిగిన నేను. అమరావతిలో మొన్న మంత్రి నారాయణ గారి ముందు రైతు మాట్లాడుతూ గుండె ఆగిపోయి చచ్చిపోయాడు. ఆయన ఫ్లాట్ కి ఆయన ఎక్కడో మురికల పక్కన ఎక్కడో ఇచ్చారంట, నాకు అక్కడ కాదు ఇంకోటి అని చెప్పి అడుగుతా కుప్ప కూడా చచ్చిపోయాడు. నువ్వు ఆ రోజు వచ్చి అడిగావా? అసలు ఏం లేదు, ఆ శివాజీ టాపికే లేదు అసలు. శివాజీ గురించి ఏదో ట్వీట్లు వేసారంట, ఆయన సినిమా గురించి ఎవడు ఆయన ట్వీట్లు వేసేది? ఆయన సినిమా గురించి ఎవరు ఆయన పట్టించుకునేది? అసలు ఆయన గురించి ట్వీట్లు వేయడం కానీ ఇంకోటి కానీ అసలు ఏమీ లేదు. ఈయనకి ఏంటంటే నాకు ఫేమ్ తగ్గిపోతుంది. సో మనం ఒక కాంట్రవర్సీ జగన్ గురించి అయితే వైసీపీ వాళ్ళు మనం తగులుకుంటారు, మనకి అక్కడ ఫేమ్ వచ్చింది, ఆ ఫేమ్ మనం చూపించుకుందాం అనుకుంటున్నాడు అంతే ఆయన. అర్థమైందా మీకు మ్యాటర్? మనల్ని కూడా పట్టించుకోవట్లేదు, అసలు ఆ సినిమా వచ్చిందని కూడా అడిగి తెలియదు. ABN రాధాకృష్ణ వాళ్ళ తమ్మునే చూశాను నేను, 2.5 ఇచ్చారు రేటింగ్. సాంప్రదాయాన్ని శుద్ధపూసం కాదు అని చెప్పి తమ్మేలు పెట్టేసి వేసాడు. మరి ఆయన అడగాలి, నువ్వు నాకు నెగిటివ్ రివ్యూ రాసిన రాసింది, ఆయన దమ్ముంటే ఆయన అడగలవా? ఎవరు అసలు ఉన్న సమస్యల మీద వీటి మీద సరిపోవట్లేదు. తిరుమల లడ్డు అంటారు, కొద్దిసేపు లెగితే పరిపాలన ఏముండదు ఆంధ్రప్రదేశ్ లో, లెగితే తిరుమల లడ్డు ఇది తిరుమల మరి ఆధారాలు ఏమైనా ఉంటాయంటే తీసుకెళ్లి జైలు వేస్తా అయ్యవు, లిక్కర్ స్కాము లేకపోతే ఏదో ఒకటి అట్లా చేశాడు ఇట్లా చేశాడు. అదే తప్ప నేను ఇన్ని పథకాలు ఇచ్చా, నేను ఇంత చేస్తున్నా చూపి జనాలకు చూపిన. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మిర్చి ధర ఇంత, మా టైంలో ధర ఇంత, మా టైంలో GSDP ఇంత, జగన్ టైంలో ఇంత, మా టైంలో GST కలెక్షన్స్ ఇన్ని, జగన్ టైంలో ఇన్ని. కంపారిజన్ నేను ఇన్ని జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలు కట్టాడు, నేను ఇన్ని కట్టా. జగన్మోహన్ రెడ్డి ఇన్ని పోర్టులు కట్టాడు, నేను ఇన్ని కట్టుతున్నా. చూపిమనండి.
చంద్రబాబు నాయుడు జీవితంలో ఒక పోర్టు కట్టింది లేదు, ఒక మెడికల్ కాలేజ్ కట్టింది లేదు, లేకపోతే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కట్టింది లేదు, ఏమీ లేదు. వస్తాడు ప్రజలకు కావాల్సినంత ఈజీ తమ్ముళ్ళు అంటాడు, సెల్ ఫోన్ కనిపెట్టింది అంటాడు. కాదు ఫ్లాష్ లైట్లు వేసి అది నన్ను చూపించిన చొరవ అంటాడు. ఫ్లాష్ లైట్లకి నువ్వు చూపించిన చొరవ దానికి సంబంధం ఏముంది? కాదు, మొన్న బిల్ గేట్స్ ని తీసుకొచ్చారు. ఏ సమ్మిట్లు అదే టైంలో ఇండియాలో ఏ సమ్మిట్ జరుగుతుంది, సుందర్ పిచ్చై అందరూ కూడా వచ్చారు. వచ్చినప్పుడు మరి బిల్ గేట్స్ ని ఏ సమ్మిట్ నుంచి ఎందుకు బహిష్కరించారు? ఆ బహిష్కరించిన వాడిని తీసుకొచ్చి నువ్వు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఏదో చేయాలనుకుంటున్నావు. పోనీ ఆయన ఎంత పెట్టుబడి పెట్టాడు తీసుకొచ్చినందుకు? ఓకే, జగన్ గారిలో నచ్చింది ఏంటిది మీకు? జగన్ గారిలో నచ్చింది ఏంటంటే కరేజ్. ఎప్పుడైనా సరే, ఇప్పుడు వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత ఒక్కడే నేను ప్రజలను కలవాలి, ఆయన రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు అన్న బాధతో దాదాపు ఒక 400 మంది ఎంతమంది చచ్చిపోయారు. సో వాళ్ళందరికీ కలిసి వాళ్ళకి ఓదార్పునివ్వాలి అని చెప్పేసి ఆయన అనుకున్నాడు. సోనియా గారు ఒప్పుకోలేదు. వాళ్ళందరినీ కలిసి ఒక ఫంక్షన్ హాల్లోనే ఆడ మీటింగ్ పెట్టు అని చెప్పేసి, ఇప్పుడు నేను నిన్ను ఓదార్చాలనుకుంటే నేను నీ దగ్గరికి రావాలి, లేదు నువ్వు నా దగ్గరికి రా నేను నిన్ను ఓదార్చుతా అంటే పద్ధత కాదు. అందుకని చెప్పేసి అక్కడ వాళ్ళకి క్లాషెస్ వచ్చేసి, నాకు తెలిసి ఎవడైనా సరే ఆ టైంలో ఉంటే ఏం చేస్తాడంటే నీకు కేంద్ర మంత్రి పదవులు ఇస్తా, కేంద్రంలో మంచి ఇది ఇస్తా అని చెప్పేసి చెప్తారు జగన్ గారికి. అలాంటి ఇదే వచ్చి ఉంటాయి నీకు మంచిది. కానీ అది కూడా వద్దనుకొని సోనియా గాంధీకి ఎదురెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి కూడా సేమ్ టైం, రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంతసేపు జగన్మోహన్ రెడ్డి మంచోడే, ఆయన మీద అప్పుడు దాకా ఏం కేసులు లేవు. ఎప్పుడైతే వీళ్ళకి ఎదురెళ్ళాడో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసాడు ఒక్కడే, ఆయనతో పాటు 35 మంది ఎమ్మెల్యేలు వచ్చారు బయటికి. అంబటి రాంబాబు గారు కానీ లేకపోతే పెద్ద పెద్ద లీడర్స్ అందరూ కూడా, వాళ్ళందరూ కూడా అప్పుడే వచ్చారు ఆయన నమ్ముకొని. సో వచ్చిన తర్వాత ఒక్కడే గెలిచినా ఓడినా ఒక్కడే ఉంటాడు. ఓకేనా? ఆయన తర్వాత ఆయన జైల్లో పెట్టారు 16 నెలలు పక్కన వీటి మీద అని చెప్పేసి. 16 నెలలు జైల్లో ఉన్న తర్వాత ఎవడైనా ఫిజికల్ గా మెంటల్ గా చచ్చిపోతారు. కానీ బయటకు వచ్చి ప్రజా సంకల్ప యాత్ర చేసి 151 సీట్లు ఒక్కడే కొట్టాడు హిస్టరీ. ఓకేనా? ఇప్పటికి కూడా గెలిచినా ఓడినా ఒక్కడే ఉంటాడు. అది ఒంటరిగా వీళ్ళని పోటీ చేయమని చెప్పండి. ఒంటరిగా వీళ్ళని పోటీ చేస్తే జనసేనకు 0 2019లో, జనసేనకు 0, మన చంద్రబాబు నాయుడు గారికి 23. అది ఇలా స్టామినా. ఒంటరిగా పోటీ చేసి గెలిచిన చరిత్ర లేదు. ఆయనలో నచ్చేది ఏంటంటే అదే కరేజ్. దేనికైనా సరే భయపడ్డు. కార్యకర్తల మీద కూడా కేసులు పెడుతున్నారు, అందరి మీద కేసులు పెడుతున్నారు. వీళ్ళందరూ ఏంటంటే దేనికి భయపడద్దు, నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు, బయటికి రాలా, ముఖ్యమంత్రి కాలా, అబ్బా ఏమన్నా డైలాగా. సో అదొక ఇది జగన్మోహన్ రెడ్డి అంటే వాడు మంచి చేశాడు కాబట్టి చెప్తున్నాం. చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారి వైపు కూడా ఉండాలి. అంటే ఇది పబ్లిసిటీ చేసుకోలేదని చాలా మంది అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసుకోలేదు, నిజమే. ఆయన అనవసరమైన చోట్ల పబ్లిసిటీ పెట్టారు. వైసీపీలో అనవసరమైన చోట పబ్లిసిటీ పెట్టారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ల్యాండ్స్ రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద బొమ్మలు వేయించారు, పాస్ పుస్తకాల మీద వేయించడం. ఇది చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్స్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత మంచిదంటే అంత మంచిది. ఇప్పుడు పాస్ పుస్తకాలు పంచుతున్నాడు చంద్రబాబు నాయుడు. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన సర్వేనే. అవన్నీ కూడా వాళ్ళు మార్చింది ఏంటంటే పుస్తకాల మీద అట్లా మార్చారు అంతే. అట్లా మార్చి ఆంధ్రప్రదేశ్ చేసి దాన్ని పబ్లిసిటీ చేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. వెళ్ళి రైతులతో కూర్చొని ఆయన జీవితకాలం బ్రిటిష్ కాలం నాటి ల్యాండ్ సర్వేలు అంతా కూడా అప్పుడు సర్వే చేసినవి అన్ని కూడా మళ్ళీ రివైండ్ జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఎవరి ల్యాండ్ ఎంత, ఎవరి బౌండరీస్ ఎంత అయింది, శాటిలైట్ వ్యూతో సహా ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చారు. దాన్ని స్కాన్ చేస్తే నీకు శాటిలైట్ వ్యూతో సహా నీ బౌండరీస్ ఏంటి అన్నది ఒకటి కనపడిపోద్ది. ఆయన చేసిన మరి ఆ పాస్ పుస్తకాల మీద ఆ రాళ్ళ మీద వేసి ఆయన తప్పు చేసుకున్నాడు. ఓకే, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు? ఆయన ఏదన్నా ఇప్పుడు జగన్ గారికి ఎక్కడన్నా పాజిటివ్ వస్తుందంటే, ఏదైనా విషయంలో బాగా పబ్లిసిటీ ఏదన్నా హైప్ వస్తుందంటే ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు పంపిస్తారు అనుకుంటా. మరి వస్తారు, కింద నుంచి పైకి మెట్లు అడుగుతారు, కింద నుంచి పైకి కెమెరామెన్లు అరుస్తూ ఉంటారు. అప్పుడు ఆ టైంలో మరి మెట్లు అడిగడం, సార్ ఆగడు సార్ అంటే సార్ కిందకి మరి ఫోటోలు తీసుకోవడానికి ఎవరన్నా పైనుంచి నువ్వు కడగాలనుకుంటే పైనుంచి కిందకి అడుగుతావు, తెలియదు. అట్లా ఉంటాయి. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిది కూడా ఆయన ఏం చేయలేని పరిస్థితి ఇప్పుడు. యాక్చువల్లీ కూటమితో చేతులు కలిపేటప్పుడే చెప్పాం, ఎందుకంటే మీకు అన్ని పవర్స్ ఉండవు, మీకున్న 20 సీట్లే, 20 మంది ఎమ్మెల్యేలతో మీరు ఏం క్వశ్చన్ చేస్తారు, ఏముంటది క్వశ్చన్ చేయడానికి ఆయన ఏం లేదు అక్కడ. ఓకే,
అది సంగతి. ఆయన అసెంబ్లీకి కూడా వెళ్తలేరు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మొన్న 11 గంటలకు వెళ్ళారా? 11 నిమిషాలు 11 గంటలకు వెళ్ళారు. ఇయే మాట్లాడాలి మీరు. 11 గంటలకు వెళ్ళారు, 11 నిమిషాలు ఉన్నారు. ఈ ఎందుకు నేను చెప్తున్నా కదా, మీరు మగాడిలాగా కూర్చొని మీరు ఢిల్లీలో కూడా బీజేపీ గవర్నమెంట్ కి కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 3 సీట్లే వచ్చినాయి. ఆయన ఇచ్చాడు అపోజిషన్ లీడర్ స్టేటస్. ఆపోజిషన్ లీడర్ కి ఇచ్చిన టైం అంతా ఆయన ఇచ్చాడు. బీజేపీ 3 సీట్లే ఉన్నా కానీ ఆయన ఇచ్చాడు. మీరెందుకు వెళ్ళిపోతున్నారు? 60 సీట్లలో 3 సీట్లే గెలిచింది బీజేపీ. మరి ఆయనకున్నంత ధైర్యం కూడా మీకు ఎందుకు లేదు? రాజ్యాంగంలో కాదు, నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఇది ప్రతిపక్షం లీడర్ కి 10% సీట్స్ మ్యాండేటరీ అని ఎక్కడా లేదు. ఉందని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అన్నారు కదా, ఇట్లా లాగేసుకోండి తీసుకుంటే వాళ్ళకి ప్రతిపక్ష లీడర్ స్టేటస్ కూడా ఉండదు అన్నారంటే, ఆయన ఏమన్నాడు అక్కడ అంటే, అక్కడ తీసుకోండి అని చెప్పేసి మా వాళ్ళు చెప్తున్నారు కానీ వాళ్ళు చేయను. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఆ పార్టీలో నుంచి ఎవరైనా వస్తాను వాళ్ళు రాజీనామా చేయించి మళ్ళీ ఎలక్షన్ పెట్టి తీసుకుంటా అని చెప్పాడు. అది సంగతి. ఎందుకు అసెంబ్లీకి వెళ్ళకపోతే కౌన్సిల్ అడుగుతున్నారు కదా, కౌన్సిల్ అడిగిన దానికి సమాధానం చెప్పండి మీరు. కౌన్సిల్ లో మెజారిటీ ఉంది, బలం ఉంది, అడుగుతున్నారు. అడిగిన దానికి సమాధానం ఉన్నాయి మీ దగ్గర? లేవు. తిరుమల లడ్డు పైన ఇష్యూలు వైసీపీ ఎమ్మెల్సీలు పెట్టమన్నంతసేపు కూడా వీళ్ళు పెట్టలా డిస్కషన్. వాళ్ళు ధర్నాలు ఏదో చేస్తే అప్పుడు పెట్టారు. నారా లోకేష్ గారు కూడా చాలా అభివృద్ధి చెందారు, చాలా డెవలప్ అయ్యారు. ఏం చెందారు సార్? ఏం కాలేదంటారా? మేము అభివృద్ధి జరిగింది చాలా మాటగా. ఆయన అభివృద్ధి జరుగుంటే ఆయన సిట్ రిపోర్ట్ ని అంత తప్పుగా చదవడం. సిట్ నివేదికలో ఇచ్చిన రిపోర్ట్ ని ఒకటి తప్పుగా చదవడం. మీకు సిబిఐ సిట్ ఇలా జంతువులకు కలిపారు అని చెప్పేసి ఇచ్చారు అని చెప్పేసి ఆయన మాట్లాడడం. ఆయన చదువుకోలేదని చెప్పేసి అనుకోవాలి. మరి అప్పుడు ఆయన స్టాన్ఫోర్డ్ లేదు, ఏం లేదు, అంతా ఏలుముద్ర బ్యాచ్, లేకపోతే ఇంకోటి అని చెప్పి అనుకోవాలి. మరి ఆయన సిట్ నివేదికలో మరి చెప్పారు కదా, వాళ్ళే క్లియర్ గా ఇచ్చారు జంతువుల కొవ్వు లేదు అని. ఆయన కూడా ఎందుకు ఇది చేస్తలేడు? ఆయన నియోజకవర్గానికి, నారా లోకేష్ గారి గురించి చెప్తాను నేను. ఆయన నియోజకవర్గంలో పార్షియాలిటీ చూపిస్తాడు. మంగళగిరిలో దుగ్గిరాల మండలం ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్ లేదు. ఈ ఇటుపక్క ఈ మంగళగిరి కోర్ ఏరియాలో, మంగళగిరి నుంచి గుంటూరుకి వెళ్ళే రోడ్, గుంటూరు దగ్గర మంగళగిరిలో మీకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉంది, ఎన్ఆర్ఐ ఉంది. ఎన్ఆర్ఐ అంటే ప్రైవేట్ వాడిది, కానీ ఇక్కడ చిన్నకాకని అంటే గ్రామాల్లో వాళ్ళకి ఒక 50% రాయితీ వస్తుంది. ఒక 20 కిలోమీటర్లు, జస్ట్ 20 కూడా 15 కిలోమీటర్లు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా వేరే 2-3 హాస్పిటల్స్ కూడా పక్క, అంటే ఆరోగ్యశ్రీ ఉన్న హాస్పిటల్స్ కూడా అన్ని బాగా. కానీ దుగ్గిరాల్లో ఏవీ లేవు. నీ నియోజకవర్గమేగా. నువ్వు అక్కడ ఇప్పుడు ఒక 100 పడకల ఆసుపత్రి కడుతున్నారు ఇప్పుడు, ఏది గుంటూరు హైవే మీద, హైవే పక్కనే. ఎందుకు? అది కనపడాలని, పబ్లిసిటీ కోసం. నీ నియోజకవర్గంలో నీకు దుగ్గిరాల మండలంలోనే ఒక హాస్పిటల్ లేదు, నువ్వు అక్కడ కట్టుకోలేకపోతున్నావు. హాస్పిటల్స్ లేని ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. నేను అక్కడ దాకా కూడా అట్లా. నీ నియోజకవర్గంలోనే లేదు కదా, ఎందుకు దుగ్గిరాలు ఎందుకు కట్టలేదు? దుగ్గిరాల వైసీపీ మెజారిటీ, దుగ్గిరాల మండలం. అందుకని చెప్పేసి ఆయనదే పార్షియాలిటీ ఉండింది. ఏ ఒక్క పని కూడా సార్ ఆంధ్రప్రదేశ్ లో కరెక్ట్ గా జరగట్లేదు. ఏ ఒక్క పని కూడా జరగట్లేదు. అంతకుముందు వాలంటీర్కి ఫోన్ చేస్తే అయ్యేది. ఈ మధ్య వాట్సాప్ గవర్నెన్స్ అని తీసుకొచ్చారు. వాట్సాప్ గవర్నమెంట్స్ లో నువ్వు అప్లికేషన్ పెట్టాలి. అందులో పెట్టిన తర్వాత నువ్వు మళ్ళీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుపోయి సచివాలయంలో ఉన్న విఆర్ఓకి ఇవ్వాలంట. అందుకాడికి పోయి సచివాలయంలో అప్లై చేసుకుంటాం కదా డాక్యుమెంట్స్ ఇచ్చే కాడికి. వాట్సాప్ గవర్నెన్స్ ఎందుకు నాకు అర్థం కావట్లా. అర్థమవుతుందా? మనం ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదో అప్లై చేస్తాం వాట్సాప్ గవర్నెన్స్, అంటే అంతా ఆన్లైన్ లో అయినా అయిపోద్దని చెప్పి ఇవ్వతారు. మళ్ళీ అదే డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి నువ్వు విఆర్ఓకి ఇవ్వాలంట. విఆర్ఓకి ఇచ్చే కాడికి ఇంకెందుకు? అర్థమవుతుందా? అంతకుముందు వాలంటీర్ ఉండేవాడు, వాడికి అప్లికేషన్ వాడే తెచ్చి ఇచ్చేవాడు. ఇటు వచ్చినప్పుడు అప్లికేషన్ సచివాలయంలో తీసుకొచ్చి మన అప్లికేషన్ కావాల్సిన వాడికి ఇచ్చేసి, వాడి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా 50 రూపాయలు ఏమో దానికి ఫీజు. వాడు ఇంటికి తీసుకొచ్చి, ఎందుకు నేను హైదరాబాద్ లో ఉండి ఫోన్ చేస్తే అమ్మకి ఇట్లా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంట, ఇల్లంటే వాళ్ళు వెళ్ళాడు, వాళ్ళ దగ్గర సంతకాలన్నీ తీసుకొని ఇచ్చి చేపించాడు. అంత నెట్వర్క్ ఉండేది. ఓకే. అండ్ వైసీపీ నాయకులు ఎక్కడ కూడా కనిపిస్తలేరు. కొడాలి నాని గారు కానివ్వండి, అనిల్ కుమార్ యాదవ్ గారు కదా. మరి ఇప్పుడు ఆయన బిగ్ టీవీ యాంకర్ ఒక ఆవిడ అడిగినప్పుడు నేను ఉద్యోగాల నుంచి పీకేశారు అనుకో, నువ్వు కనపడతావా? ఇది కూడా అంతే. వచ్చారు కొడాలి నాని గారు, ఆయనకి హెల్త్ బాగాలేదు, అమ్మటి రాంబాబు గారు ఇంటికి వెళ్ళారు. ఆయన నియోజకవర్గంలో కూడా ఆయన బాగా డెవలప్మెంట్ చేసిన వీడియోస్ దాంట్లో బోల్డ్ ఉంటే నేను ఆయన మాట్లాడిందే నేను పోస్ట్ చేశాను. కానీ మనకి వీళ్ళు ఎక్కడ కట్ చేస్తారంటే అక్కడెక్కడ నోట్ జారుతారు, అవి తీసుకొచ్చి మాత్రం అవే పోస్ట్ చేస్తారు. కేతి రెడ్డి గారు మన పెళ్లికి కూడా వచ్చారు కదా, బట్టి విక్రమార్క గారి పెళ్లికి వచ్చారు కదా. అంటే దీని మీద ఏమనుకోవాలి? కాంగ్రెస్ కలిసే ఉందని అనుకోవాలా? సంబంధాలు ఉంటాయి కదా అలాగాలకి. ఇప్పుడు ఎంత
అంతకుముందు ఫస్ట్ నుంచి కాంగ్రెస్ లో వీళ్ళకి పరిచయాలు ఉన్నాయి కదా ఇప్పటికీ కూడా తెలంగాణ కాంగ్రెస్ కి వాళ్ళకి పరిచయాలు మంచి బాండింగ్ ఉంది వాళ్ళకి. అది. అంటే చాలా మంది ఏమంటారు రాబోయే కాలంలో కాంగ్రెస్ తోని కలవబోతున్నారు ఎవరికి? వైసీపీ కలిసే అవకాశాలు ఉందా? ఆంధ్రప్రదేశ్ లో 1% కూడా లేదు దాని ఓటింగ్ వాళ్ళు తట్టే కలుస్తారు. ఓకే. తెలంగాణలో అంటే మంచి ఇది ఉంది కాబట్టి ఏదన్నా కలుస్తారా అన్న ఇది కూడా పెట్టుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో 1% కూడా ఓటింగ్ లేదు కాంగ్రెస్. ఎందుకు కలుస్తాడు? ఇప్పుడు రేపొద్దున బీజేపీ అటో ఇటో అని చెప్పి తేడా వస్తే కాంగ్రెస్ వస్తారు అంటే ఫస్ట్ పోయి కూర్చునేది కచ్చి మీద కూర్చునేది చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి పోవడం. ఎందుకంటే ఆ పార్టీని కాదనుకుని బయటకు వచ్చి పార్టీ పెట్టినోడు. ఓకే. ఓకేనండి. తెనాలి వెంకటేష్ గారు నారద యూట్యూబ్ ఛానల్ నారద టాక్స్ సారీ. ఓకేనా? ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి అండ్ మీరు కూడా రాబోయే కాలానికి ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నాను. ఇది ట్రోలింగ్ అయింది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మీకు మీ టీవీకి.